అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. ట్రిగనామెట్రీ ప్రైమ్ సిరీస్లో 4 వీడియోస్ కంప్లీట్ చేశానండి. ఈ 4 వీడియోస్ కంప్లీట్ చేశాక మీకు నేను ఒక ప్రాక్టీస్ టెస్ట్, అంటే ఫస్ట్ టెస్ట్ అనమాట, ఇది ప్రాక్టీస్ టెస్ట్ కండక్ట్ చేశాను. కండక్ట్ చేయటం అంటే ఈ క్వశ్చన్ పేపరు మీకు నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఇందులో 25 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 25 క్వశ్చన్స్ ఎగ్జామ్ మీరు తీసుకోండి, ఎగ్జామ్ లాగా రాయండి, మీరే ఓన్గా చేయండి, సాల్వ్ చేయండి. అంతా అయిపోయాక ఆన్సర్స్ చూసుకున్నాక ఏమైనా క్వశ్చన్స్ మీకు సాల్వ్ చేయలేకపోయి ఉంటే అప్పుడు ఈ వీడియోలో ఆ సొల్యూషన్స్ చూడండి తప్ప. దయచేసి అర్థం చేసుకోండి, ఎవ్వరు కూడా ఈ పీడిఎఫ్ ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్గా వీడియోలో పోయి ఆన్సర్లు చూడకండి, మీకు ఉపయోగం ఉండదు. ఈ వీడియో మీరు చూసినంత మాత్రాన ఏ ప్రయోజనం ఉండదండి. ఏదన్నా ఉంటే నాకుంటుంది, వాచ్ అవర్స్ విరగటం ఒక్కటి తప్ప వేరే ఏ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మనం ప్రయత్నం చేశాక అది రాకపోతే అప్పుడు నేర్చుకుంటే ఆ విషయం బలంగా మన బ్రెయిన్లో ఉండిపోతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా విషయం. ఒక విషయాన్ని డైరెక్ట్గా మనం చూసితే అది గుర్తున్న దానికన్నా కూడా దాని గురించి ప్రయత్నం చేసి 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 ఎంతసేపటికి అది రాలేదనుకోండి, అరే ఇది ఎందుకు రాలేదా అని మనం అప్పుడు సొల్యూషన్ చూసామనుకోండి, ఆహా ఈ విషయం నేను ఆలోచించలేకపోయానా, ఈ పాయింట్ నాకు వెలగలేదా అన్న మీ ఏ యాటిట్యూడ్ ఉందో ఆ యాటిట్యూడ్ వల్ల ఆ బిట్కి మీరు చూసిన సొల్యూషన్, ఆ మెథడ్, అందులోని ఇంపార్టెంట్ పాయింట్ మీకు లాంగ్ టైం గుర్తుండటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ మన శ్రమని పెట్టుబడిగా పెట్టాం, మీరు శ్రమని పెట్టారు కాబట్టి మీకు వచ్చింది లాంగ్ టైం సస్టైన్ అవుతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్ రాయండి. చూడండి, నేను ఈ వీడియో చేసే టైంకి నాకు ఒక్క టెలిగ్రామ్ ఛానల్ మాత్రమే ఉంది. ఎందుకంటే నేను ఉన్నది ఒక్కడనే వర్క్ చేస్తుంది, వీడియోలు చేయాలి. ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేయటానికండి మీరు చూసే ఉంటారు అన్ని ప్రీవియస్ ఎగ్జామ్లు, ఎంసెట్లు, జేఈలు, కొన్ని అయితే నేను వేరే ఎంట్రన్స్లు బిట్స్లో అడిగినవి, విట్లో అడిగినవి కూడా మీకు చేశాను, సెలెక్ట్ చేశాను. ఎంత కష్టం తెలుసు, దాదాపు ఒక 6-7 పుస్తకాలు, ఇంటర్నెట్ ఎన్ని సెలెక్ట్ చేసి. ఎందుకంటే నేను చెప్పిన 4 టాపిక్ల మీదనే బిట్ దొరకాలి, ఆ కాన్సెప్టే అందులో ఉండాలి. కాబట్టి అట్లా వెతికి నేను ఒక్కడనే కష్టపడి చేస్తున్నాను ఇక్కడ. అందుకనే ప్రస్తుతానికి ఒక టెలిగ్రామ్ ఛానల్ మాత్రమే నేను క్రియేట్ చేయగలిగాను, ఈ పీడిఎఫ్లు పెట్టాలి కాబట్టి. ఫ్యూచర్లో మనం ఎంపీసీ ఫ్రెండ్ వెబ్సైట్ కూడా లాంచ్ చేయబోతున్నాం. ఎంపీసీ ఫ్రెండ్ వెబ్సైట్ లాంచ్ చేసి ఉండుంటే మీరు ఈ వీడియో చూసే టైంకి వెబ్సైట్లో కూడా మీకు ఈ పీడిఎఫ్ దొరుకుతుంది. సో పీడిఎఫ్ చూసి చేసిన తర్వాత ఈ వీడియో దయచేసి కంటిన్యూ చేయండి, లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళకండి. దయచేసి ఇక్కడ ఆపేయండి. ఇక లేదు ఏదో సరదాగా చూస్తాం, మీకు వాచ్ అవర్స్ పెంచడమే మాకు అసలు అంటే మీ ఇష్టం, అది నేను దాన్ని ఆపలేను. కానీ సో స్టార్ట్ చేద్దాం మనం, ఇక లేట్ చేయకుండా. ఫస్ట్ క్వశ్చన్, నేను క్వశ్చన్ సేవ్ చేస్తా టైంని. నేను ఇంకొక మాట చెప్పడం మర్చిపోయానండి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక టైం మేనేజ్మెంట్, 25 క్వశ్చన్స్ మీరు ఎంత టైం పెట్టుకుంటారు చెప్పండి నాకు. 25 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ఆబ్జెక్టివ్స్కి ఎంత టైం సరిపోతుంది, ఎంత టైం ఉండాలి యాజ్ పర్ మీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రకారం. చూడండి, ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ లాగా రాయండి. దయచేసి టీచర్ ఉన్నాడని భావించి రాయండి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు ఫ్రీగా ఉన్న టైం ఉంటేనే మొదలు పెట్టండి. ఎందుకంటే ఎవడైనా ఫ్రెండ్ వచ్చేవాడు ఉన్నాడు, ఏదైనా ఆటలకి తీసపోయే టైం అవుతుంది, ఒక పావు గంటలో వస్తాడు అన్నప్పుడు ఓపెన్ చేయకండి. 2 క్వశ్చన్లు చేసి వాడు తీసపోతే మళ్ళీ మీ బ్రెయిన్ ఎట్టిపోతుంది. పీస్ఫుల్గా, ఇంకా నన్ను బెస్ట్ అడిగితే పొద్దున 5ంటికి లేవండి, ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. 5ంటికి లేచి మొదలు పెట్టండి, ఎగ్జామ్ పూర్తయ్యాకనే ఎటన్నా పోండి. ఇంకా టైం మేనేజ్మెంట్, ఎంత టైం తీసుకుంటారు 25 బిట్స్కి ఎంత టైం తీసుకోవాలి అంటే యాక్చువల్గా 25 మినిట్స్ తీసుకోవాలి. 25 బిట్స్కి యాజ్ పర్ ఎంట్రన్స్ ప్రకారం మినిమం 25 to 30 మినిట్స్ లోపే పూర్తి అయిపోవాలి. అంటే ఒక బిట్ 1 మినిట్ లోపు పూర్తయితే మనకు సేఫ్. ఇలా తీసుకుంటారా, ఒక గంట సేపు టైం తీసుకుంటారా చెప్పండి? గంట సేపే తీసుకోండి. చూడండి, మీరు లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో టైం దీనికి 25 బిట్లకి 25 నిమిషాలు పెట్టకండి, చాలా ప్రమాదం అండి. ఈ విషయం రివర్స్లో ఆలోచించి నష్టపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను 100% సత్యమే చెప్తున్నా. టైం ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే బిగినర్స్ మొట్టమొదటి సూత్రం ఏంటంటే వాళ్ళకి పాటించాల్సింది స్లో. ఎంత స్లోగా మీరు మొదలు పెడితే ఒక్కొక్క బిట్ గురించి ఎంత బాగా స్లో అంటే పుస్తకాలు పేపర్లు పక్కన పడేసి నిద్రపోమని కాదండి, గంటకో బిట్ చేయమని కాదు. నువ్వు ఒక క్వశ్చన్ మీద ఎంతసేపు నీ ఆలోచన పెట్టగలుగుతావో అంత పదునెక్కుతుంటుంది నీ బ్రెయిన్. చూడండి, లెర్నింగ్లో ఎప్పుడు స్లో ఉండాలి. లెర్నింగ్లో నువ్వు మెయింటైన్ చేసిన స్లో
ఫ్యూచర్లో అత్యంత వేగాన్ని పొందడానికి సహకరిస్తుంది తప్ప మొట్టమొదటి 25 బిట్లకి 25 నిమిషాలను మీరు పెట్టుకొని ఆగం పడుకుంటూ కంగారు పడుకుంటూ బిట్టు రాకుండా దీని గురించి ఇంకేదో ఆలోచించి టెన్షన్ పడి స్పీడ్గా కంప్లీట్ చేయాలని మీరు చేసే ప్రయత్నము ఎప్పటికీ ఫలించదు. లెర్నింగ్లో ఉన్న వాళ్ళు టైం తీసుకోండి. ఈ స్లోగా మీరు పెట్టే ఎఫర్ట్స్ మెల్లమెల్లగా సెట్ అయిపోతుంది. ఆ ప్రాబ్లం కాదండి, టైము మీరు ఎక్కువ టైం తీసుకున్నారు మొదటిసారికి, కానీ అది ఖచ్చితంగా దానికి మీకు తెలియకుండా రిజాల్వ్ అయిపోతుంది. టైం మీకు తెలియకుండానే 25 బిట్లు 20 నిమిషాలు చేస్తారు ఫ్యూచర్. వేగం ప్రమాదకరం కాదండి, తప్పు. వేగం చాలా అవసరం. ప్రమాదకరమైంది ఏంటి అంటే అతివేగం. వేగానికి అతివేగానికి తేడా ఏంటంటే వేగం మన నియంత్రణలో ఉంటుంది, అతివేగం మన నియంత్రణలో ఉండదు. కాబట్టి మన నియంత్రణలో ఉండే వేగం ఎప్పుడు మనకు అవసరమే. మీరు స్లోగా మొదలుపెట్టి చేశారనుకోండి, మీరు ఒక వేగాన్ని అందుకుంటారు, మీకు టైం బ్యాలెన్స్ తెలుస్తుంది, మీ కంట్రోల్లో ఉంటుంది ఆ టైం మేనేజ్మెంట్ అనేది. మొట్టమొదటే ఓవర్ స్పీడ్ పెట్టారనుకోండి, మీ ఎప్పటికీ క్వశ్చన్ పేపర్ మీద పట్టు టైం మేనేజ్మెంట్ మీద గ్రిప్ సంపాదించలేదు. చాలామంది దీన్ని రివర్స్లో చెబుతుంటారు, రివర్స్లో చేస్తుంటారు. 25 క్వశ్చన్లు 25 బిట్లు టైం పెట్టుకుంటారు, చేస్తుంటారు. రాంగ్ అంటే స్టార్టింగ్లో ఎప్పుడు టైం బౌండ్ పెట్టుకోకండి. ఆన్సర్ రావటం ముఖ్యం. ఇప్పుడు మెల్లమెల్లగా ఒక స్థాయికి మీరు వెళ్ళి ఆన్సర్ రావడంతో పాటు టైం కూడా సెట్ చేస్తారు, తెలియకుండా సెట్ చేస్తారండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్ రాస్తారు. రైట్, ఇది ఒక బేసిక్ కాన్సెప్చువల్ క్వశ్చన్. ఇందులో అంత డెప్త్ నాలెడ్జ్ మీరు ఇబ్బంది పెట్టేదే లేదు. చూడండి, ఇక్కడ P అంటే సెట్ ఆఫ్ థీటాస్, యాంగిల్స్ యొక్క సెట్. థీటా ఒక రిప్రజెంటేటివ్. ఇందులో చాలా యాంగిల్స్ ఉంటాయి. ఎలాంటి యాంగిల్స్ ఉంటాయట అంటే ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే యాంగిల్స్. సో ఆ ఈక్వేషన్ రాస్తున్నాను చూడండి. sin θ మైనస్ cos θ ఈక్వల్ టు √2 cos θ. అంటే దీన్ని సాటిస్ఫై చేస్తే యాంగిల్స్ ఏవేవి ఉంటాయో ఆ యాంగిల్స్ అన్నిటినీ ఒక దగ్గర ఒక గ్రూప్ చేస్తే ఆ సెట్ పేరు P. ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే యాంగిల్స్ యొక్క గ్రూప్ P. ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే యాంగిల్స్ అంటే ముందు ఈక్వేషన్ కొంచెం సింప్లిఫై చేద్దాం. cos θ పంపిద్దాం. sin θ ఈక్వల్ టు √2 cos θ ప్లస్ cos θ. cos θ కామన్ తీస్తే √2 + 1 ఇంటూ cos θ, ఇక్కడ sin θ. సో cos θని డివైడ్ చేయండి. sin θ బై cos θ ఈక్వల్ టు √2 + 1, లేదా tan θ ఈక్వల్ టు √2 + 1. సో మన ఈక్వేషన్ ఇచ్చింది ఇది, దాన్ని ఇలా మార్చేసాం. ఈ రెండు ఒకటే. అంటే దీన్ని సాటిస్ఫై చేసే తీటాలు అంటే దీన్ని సాటిస్ఫై చేసే తీటాలు అన్న ఒకటే. సో tan θలో తీటా దగ్గర మీరు ఎంత పెడితే ఆన్సర్ √2 + 1 వచ్చేందుకు అవకాశం ఉంటుందో. చాలా యాంగిల్స్కి వస్తాయి కదండి. సో తీటా బదులు ఏ యాంగిల్స్కి ఈ ఆన్సర్ వస్తుందో ఆ యాంగిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. అవి ఏ యాంగిల్స్ మనకు అవసరం లేదండి. ఏ యాంగిల్కి √2 + 1 వస్తుందంటే మనకు అనవసరం. రెండో ఈక్వేషన్ దగ్గర పోయింది. ఎందుకు అనవసరం అన్నానో మీకు అర్థమవుతుంది. క్యూలో ఉన్న ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ క్యూలో తీటా వీళ్ళని సాటిస్ఫై చేస్తుంది, ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. sin θ ప్లస్ cos θ ఈక్వల్ టు √2 sin θ. ఇప్పుడు sin θలో ఒకవైపు తెచ్చుకుందామా, ఈ సైన్ అటు పంపిద్దాం. cos θ ఈజ్ ఈక్వల్ టు √2 sin θ మైనస్ sin θ. cos θ ఈక్వల్ టు sin θ కామన్ తీస్తే √2 - 1 ఇంటూ sin θ. కాస్ అటు పంపించండి, ఇంటూ 1 అన్నట్టు కదా, ఏం పెట్టకపోతే √2 - 1 ఇటు రాద్దాం. 1/√2 - 1 ఈక్వల్ టు కాస్ అటు పై ఇటు రాస్తే సైన్ బై కాస్ వస్తుంది, అంటే tan θ. సో tan θ ఈక్వల్ టు 1/√2 - 1 వచ్చింది. ఇక్కడ tan θ ఈక్వల్ టు √2 + 1 వచ్చింది. రెండు వేరు వచ్చినాయా, సేమ్ వచ్చినాయా? సేమ్ వచ్చాయి. ఈ రెండు సేమే. ఎలా సేమ్ అయితే చూపిస్తాను చూడండి. tan θ ఈక్వల్ టు 1/, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇర్రేషనల్ పార్ట్ డినామినేటర్లో ఉంటే ఒక స్టెప్ మీరు రేషనలైజేషన్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండండి. అంటే దాని అర్థం ప్రతిసారి చేయాలని కాదు కదండి. మనం ఒక అడుగు రెడీగా రేషనలైజేషన్ చేస్తే దీనికి ఏమొస్తుంది అనే దాని దాకా పోయి ఆలోచించి మళ్ళీ వెనక్కి అవసరం ఉంటేనే అక్కడికి పోవాలి, లేకపోతే వెనక్కి వచ్చేయాలి. మైండ్ సెట్ అలా ఉండాలండి, ట్యూన్ అయి ఉండాలి. √2 + 1 అన్ని ప్రాక్టీస్ మీద వస్తాయండి, మాకు అట్లా లేదండి అనబాకండి. √2 + 1 a - b × a + b, a² - b² అవుతుంది, 1 వస్తుంది, అంటే √2 + 1. ఇది tan θ ఈక్వల్ టు √2 + 1. అంటే ఇక్కడ తీటా ఏ యాంగిల్స్ తీసుకుంటే మీకు √2 + 1 వస్తుందో ఇక్కడ కూడా ఆ యాంగిల్స్కే √2 + 1 వస్తుంది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీటా దగ్గర ఊరికే ఉత్తరం అనుకుందాం, మనం 30 డిగ్రీస్ తీసుకుంటే √2 + 1 వస్తుంది అనుకుందాం. ఊరికే 1/√3 వస్తుంది, అది పక్కన పెట్టండి. మనకు తెలిసిన యాంగిల్ ఒకటి ఉండాలి కాబట్టి 30 పెడితే ఇది వస్తుంది అనుకున్నాం అనుకోండి.
ఇక్కడ కూడా తీటా బదులు 30 పెడితే అదే వస్తుంది కదా. ఇక్కడ 60 పెడితే ఇది వచ్చిందనుకోండి, ఇక్కడ 60 పెట్టినా అదే వస్తుంది కదా. అంటే ఇక్కడ తీటా దగ్గర మీరు ఏ వాల్యూస్ తీసుకుంటే మీకు ఇది వస్తుందో ఇక్కడ తీటా దగ్గర కూడా ఆ వాల్యూస్కి అది వస్తుంది. ఇక్కడ తీటా ఎక్కువ ఉండి ఇక్కడ తీటాలు తక్కువ ఉండటం ఉండదు, ఎందుకంటే రెండు సేమ్ ఈక్వేషన్లు, రెండు tan θ = √2+1. సో Pలో ఏవైతే ఎలిమెంట్స్ వస్తాయో, ఏ గ్రూప్ అయితే వస్తుందో Pలో, Qలో కూడా అదే గ్రూప్ వస్తుంది. సో ఇందులో పెద్ద డిస్కషన్ లేదు, P = Q. రైట్. ఈ క్వశ్చన్ జేఈలో అడిగాడండి, 2019 రీసెంట్గానే అడిగాడు జేఈలో. ఎంత బేసిక్ నుంచి అడిగాడు చూడండి. జేఈ మెయిన్స్లో బిగినింగ్ నుంచి అడిగాడంటే అంత తేలిగ్గా ఏమీ లేకుండా అయితే క్వశ్చన్ పెట్టడండి. మీరు నమ్మండి, ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ మీరు ఈ క్వశ్చన్ అప్రిషియేట్ చేస్తారు. మీలోని ఎంత స్కిల్ని బయటకు లాగుతుందో చూడండి. రైట్. సో స్టార్ట్ చేద్దాం. చూడండి, మనం ఈ క్వశ్చన్ చూడగానే మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలన్నది ఇక్కడ ఇంపార్టెంట్. నేను క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పడానికి ఈ వీడియోలు చేయట్లేదండి. మన వే ఆఫ్ థింకింగ్ నేను ఎక్కడికక్కడ చెప్తూ ఉంటాను, మీరు దయచేసి అవి ఫాలో అవ్వండి. సొల్యూషన్స్ ఏముందండి, నెట్లో కొడితే అందరికీ దొరుకుతాయి. సో చూడండి, ఈ ఈక్వేషన్ చూడగానే, ఈ ఎక్స్ప్రెషన్ చూడగానే మనకు ఆన్సర్లను కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఎక్కడైనా సరే మల్టిపుల్ చాయిస్లో ఎలా ఉన్నాయని అబ్జర్వ్ చేయండి. అన్నీ కూడా సైన్ కాసుల్లో కనపడుతున్నాయి, సైన్ స్క్వేర్లు, కాసు స్క్వేర్లు, కాస్ పవర్ 6లు కనపడుతున్నాయి. అంటే ఇక్కడ ఆల్రెడీ హోల్ పవర్ 4 ఉంది, హోల్ స్క్వేర్ ఉంది, హోల్ పవర్ 6లు ఉన్నాయి. వీటిని ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేద్దాము. ఎక్స్పాండ్ చేయటంలో మనకు ఏమొచ్చేందుకు అవకాశం ఉండొచ్చని మనం అనుమానిస్తున్నామంటే, సైన్ తీటా కాస్ తీటాలు ఎలాగో కనపడుతున్నాయి, స్క్వేర్లు కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాసు స్క్వేర్ తీటాలు మనకు వస్తూ దీని వాల్యూ 1 మనకు తెలుసు. కాబట్టి ఈ టర్ములు వస్తుంటాయేమో, దీన్ని మనం సింప్లిఫై చేస్తుంటే, దీన్ని సింప్లిఫై చేస్తున్న టైంలో ఇవి వస్తే దాని వాల్యూ ఎలాగో 1 అయిపోతుంది. కాబట్టి ఇది రాను తగ్గిపోయి ఇందులోది ఏదో ఆన్సర్ వస్తుంది. ఇది మన వే ఆఫ్ థింకింగ్, ఇలా ఉండాలి. సో దాన్ని అలా స్టార్ట్ చేయండి. 3 × a - b హోల్ పవర్ 4 డైరెక్ట్గా మనం చేయలేం కాబట్టి a - b హోల్ పవర్ 4, a - b హోల్ స్క్వేర్ చేసి మళ్ళీ హోల్ స్క్వేర్ చేద్దాం. సో a² + b² రాసి -2ab పక్కన రాస్తుంది. a² + b² - 2 sin θ cos θ హోల్ స్క్వేర్. అర్థమైంది కదండి. ఇక్కడ నేనేం చేశాను, హోల్ స్క్వేర్ మళ్ళీ హోల్ స్క్వేర్, హోల్ పవర్ 4ని 2 స్క్వేర్లుగా రాశాను. సో a - b హోల్ స్క్వేర్ ఇది, ఈ పైన ఉన్న స్క్వేర్ ఇంకోటి ఇది. నెక్స్ట్ ప్లస్ 6 × ఇది కూడా a + b హోల్ స్క్వేర్, a² + b² + 2ab ప్లస్ 4 × sin పవర్ 6θ దట్ ఈక్వల్ టు 3 × sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఎట్లాగో 1 - 2 sin θ cos θ, మళ్ళీ దీనికి హోల్ స్క్వేర్ ఉందండి. 6 × sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 ప్లస్ 2 sin θ cos θ, ఇక్కడ హోల్ స్క్వేర్ లేదు, ఇది డైరెక్ట్ a + b హోల్ స్క్వేర్దే కాబట్టి, ప్లస్ 4 sin పవర్ 6θ. మీరు ఒక గంట ఆప్షన్లను గుర్తుపెట్టుకోవాలండి. మీరు ఎడిపోతున్నారు, ఆన్సర్లలో ఏమైనా దగ్గరకు వస్తున్నదా, దేనికైనా దగ్గరకు అవుతుందని పరిశీలిస్తుండాలి. సరే, ఇంకా అప్పటికే మనం ఏం దగ్గర రాలేదు, చేద్దాం పట్టు. 3 × మళ్ళీ ఇది a - b హోల్ స్క్వేర్, a² + b² 4 sin స్క్వేర్ తీటా కాసు స్క్వేర్ తీటా -2ab 4 sin θ cos θ, a² + b² -2ab ప్లస్ 6 మల్టిప్లై చేయండి, 6 × 1 = 6 ప్లస్ 6 × 2 = 12 sin θ cos θ ప్లస్ 4 sin పవర్ 6θ. సో ఇక్కడ 3ని మల్టిప్లై చేద్దాం. 1 స్క్వేర్ అంటే ఎలాగో 1 కదా, 3 × 1 = 3 ప్లస్ 3 × 4 = 12 sin స్క్వేర్ తీటా కాసు స్క్వేర్ తీటా మైనస్ 3 × 4 = 12 sin తీటా కాస్ తీటా ప్లస్ 6 ప్లస్ 12 sin తీటా కాస్ తీటా ప్లస్ 4 sin పవర్ 6θ ప్లస్ 12 sin తీటా కాస్ తీటా మైనస్ 12 sin తీటా కాస్ తీటా క్యాన్సిల్. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది, 9 ప్లస్ 12 sin స్క్వేర్ తీటా కాసు స్క్వేర్ తీటా ప్లస్ 4 sin పవర్ 6θ.
దాదాపు మీకు చెప్పాను కదా, టెస్ట్ రాసిన వాళ్ళే ఈ వీడియోలు చూడండి దయచేసి అన్నాను. టెస్ట్ రాసి ఈ క్వశ్చన్ని బాగా ట్రై చేసి కొంచెం గట్టి వాళ్ళు ఉంటారు, మొండి ఘటాలు పడతారు దాన్ని. దాదాపు చాలామంది ఇక్కడికి వచ్చి ఆగిపోతారండి. ఇక్కడికి వచ్చి ఆగిపోతారు. అస్సలు మన స్కిల్ అంతా ఈ స్టెప్ నుంచే బయటపడుతుంది. ఇక్కడ దాకా, ఎందుకంటే ఇక్కడ వరకు పెద్దగా మనం చేసింది ఏమీ లేదు. a+b² a-b² ఎక్స్పాండ్ చేసాము, వాటిని ఓపెన్ చేసాము, మల్టిప్లై చేసాము. ఇక్కడ ఏం స్కిల్ బయటపడుతుందంటే, ఒక్కసారి మీరు ఆన్సర్లో చూడండి, అన్నీ 13లు ఉన్నాయి, మనకు వచ్చింది 9. ఇక్కడ చూస్తే 12 sin² θ cos² θ, ఇక్కడ చూస్తే 4 sin⁻6 θ. ఇందులో నుంచి మనం ఏం చేస్తే ఇది 9 13 అవుతుంది? మీరు ఒక్కసారి లాజిక్ ఆలోచించండి. ఆల్రెడీ ఇది 9, 9కి 4 కలిపితే 13 అవుతుంది. ఆ 4 ఇక్కడ కనపడుతుంది. 9కి 4 కలిపితే 13 అవుతుంది. ఆ 4 ఇక్కడ కనపడుతుంది. కానీ ఎలా కనపడుతుంది? ఎలా కలుపుతామండి? మన ఈ 4ని కలపరాదు కదా. ఇప్పుడు 4 sin⁻6 θ, 4 విడిగా లేదు కదా. కాబట్టి ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు 4x, మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను. 4x ఉందనుకోండి, మీకు 4 మాత్రమే కావాలి, లేదు 4x కూడా కాదు, 4 sin² θ ఉంది. మీకు 4 విడిగా కావాలి. ఏం చేస్తే 4 విడిపోతుంది చెప్పండి? 4 అనే నెంబర్ మీకు సెపరేట్గా కావాలి అంటే ఇక్కడ నుంచి దూరంగా రాయమని కాదండి, మ్యాథమెటికల్ రూల్స్లో చూడండి. ఇక్కడ లాజిక్ అప్లై చేయొచ్చు. 4 sin² θ అంటే 1 - cos² θ రాశారనుకోండి. ఇప్పుడు చెప్పండి, 4 లోపలికి మల్టిప్లై చేయండి. 4 1s are 4 - 4 × cos² θ 4 cos² θ. 4 సెపరేట్ అయిందా మీకు? అంటే ఓ నెంబర్ దొరికింది కదా. అలా ఈ 4ని మీరు సెపరేట్ చేయగలిగితే, అలా బయటకు వచ్చిన 4 ఈ 9 కలిసి మనకు 13 వస్తుంది. ఇది ఇక్కడ లాజిక్. ఇక్కడ మనలోని ఆ లాంగ్ థింకింగ్ స్కిల్ బయట పడుతుందా లేదా అని ఆలోచించడానికి ఈ క్వశ్చన్ డిజైన్ చేశారండి. ఇక్కడ నుంచి 4ని బయటికి లాగాలి. అంటే sin⁻6 θ అని ఇలా సెపరేట్గా రాయగలగాలి. 1 - సంథింగ్ అనో 1 + సంథింగ్ అనో రాస్తే అప్పుడు 4 సెపరేట్ అవుతుంది. అది చూసారా ఎంత బాగుందో క్వశ్చన్లో ఆలోచన. మనం అప్రిషియేట్ చేయాలండి. మీరు ఒకవేళ ఎగతాళి చేస్తే దయచేసి దాన్ని అనుకోండి. మనం అప్రిషియేట్ చేస్తేనే అందులో మనం ముందుకెళ్తాం. మీరు అలా చేయరనుకోండి, నాకు తెలుసు ఆ సంగతి. ఎగతాళి చేయరండి, అప్రిషియేట్ కాదు. 12 sin² θ cos² θ ప్లస్ 4. ఇది చూడండి, sin⁻6 θ అని sin² θ హోల్ క్యూబ్ అని రాస్తారు. sin² θ హోల్ క్యూబ్ అని రాయటంలో ఉన్న అర్థం ఏంటి అంటే, sin² θ అని మళ్ళీ నేను 1 - cos² θగా రాయగలను కదా, రాయొచ్చు కదా. సో ఇది 1 - cos² θగా విడిపోబోతోంది. చూడండి, మన మైండ్ ముందే ఆలోచిస్తుంది. 1 - cos² θలో 1 4తో మల్టిప్లై జరిగి 4 బయటికి రాబోతోంది. మనకు 2-3 స్టెప్పులు ముందుగానే సూచనలు కనపడాలి, మొత్తం స్టెప్ గుర్తుకు రాక్కర్లేదు. 9 + 12 sin² θ cos² θ ప్లస్ 4 × 1 - cos² θ హోల్ క్యూబ్. రైట్. 9 + 12 sin² θ cos² θ. మీరు అనొచ్చు, సార్ మరి మీరు ఎంతసేపటికి 13 గురించి చూస్తున్నారు, వీళ్ళ సంగతి ఏంటి సార్ అని అనొచ్చు. 13 సెట్ అయితే ఆటోమేటిక్గా మిగిలిన కూడా సెట్ అవుతారు కదండి. అట్లా ఇస్తారు, సెట్ అయ్యేటట్టే ఇస్తారు. 4 × a - b హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేద్దాం. ఇది a - b హోల్ క్యూబ్. a³ అంటే 1³ 1a మైనస్ b³ అంటే cos⁻6 θ, b అంటే cos², దీని క్యూబ్ చేస్తే 2 × 6. a³ - b³ మైనస్ 3ab × a - b. కొంచెం ఈ ఫార్ములా మీద గ్రిప్ ఉండాలి. దీని గురించి కూడా మనం డిస్కషన్ చేసుకుంటామా ఇప్పుడు. a³ - b³ a³ - b³ మైనస్ 3ab. ab అంటే వీళ్ళిద్దరిని ఇంటూ చేస్తే మళ్ళీ ఎలాగో ఇది వస్తుంది, ఇంటూ a - b. సో 9 + 12 sin² θ cos² θ ప్లస్ 4 × 1 4 మైనస్ 4 cos⁻6 θ మైనస్ 4 3s are 12 cos² θ ప్లస్ 4 3s are 12 cos⁻4 θ. సో మన 4 వచ్చేసిందండి. 9 4 కలిపిస్తే ఇప్పుడు అక్కడ 13. సో 13 వచ్చింది. ఇక మిగిలిన స్టోరీని సెట్ చేద్దాం ఇప్పుడు.
12 cos స్క్వేర్ తీటా, ఈ రెండిట్లోంచి 12 cos స్క్వేర్ తీటాని కామన్ తీద్దాం. 13 మైనస్ 12 cos స్క్వేర్ తీటాని కామన్ తీస్తున్నాను నేను. మైనస్ 12 cos స్క్వేర్ తీటా ఇదే కామన్ తీస్తున్నాను, అంటే ఈ ప్లేస్లో 1 మిగులుతుంది. అండ్ ఇది మైనస్ అవుతుంది, మైనస్ సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. మీకు ఏదైనా అనుమానం ఉంటే ఇది మళ్ళీ లోపలికి మల్టిప్లై చేసుకోండి, ఈ రెండు టర్మ్స్ వస్తాయి లేదో చెక్ చేసుకోండి. మైనస్ 12 cos స్క్వేర్ తీటా ఇంటూ 1 మైనస్ 12 cos స్క్వేర్ తీటా మైనస్ 12 cos స్క్వేర్ తీటా ఇంటూ మైనస్ సైన్ స్క్వేర్ తీటా, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, 12 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా కథ. ఇంకేం మిగిలింది? మైనస్ 4 cos పవర్ 6 తీటా మిగిలింది, ప్లస్ 12 cos పవర్ 4 తీటా మిగిలింది. చలో 13 మైనస్ 12 cos స్క్వేర్ తీటా ఇంటూ ఇది సైన్ స్క్వేర్ తీటా, 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా మళ్ళీ కాస్ స్క్వేర్ తీటా అవుతుంది కదండి ఇది. సో మైనస్ 4 cos పవర్ 6 తీటా ప్లస్ 12 cos పవర్ 4 తీటా అయిపోయింది. 13 మైనస్ 12 ఇది కాస్ పవర్ 4 తీటా, ఇది మైనస్ 4 cos పవర్ 6 తీటా ప్లస్ 12 cos పవర్ 4 తీటా. సో ఈ రెండు క్యాన్సిల్, మిగిలింది డైరెక్ట్గా అక్కడైనా కానీ ఇక్కడ చూసుకోండి, ఇది ఆన్సర్. సో ఇప్పుడు అప్రిషియేట్ చేస్తారా క్వశ్చన్ని? మనలోని ఏదో ఒక స్కిల్ బయటికి తీసేటట్టే ఉంటాయండి క్వశ్చన్స్ డెఫినెట్గా. సో ఇది మనకు చాలా అవసరం ప్రాక్టీస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, జేఈ మెయిన్స్ 2020 చాలా రీసెంట్గా అడిగిన క్వశ్చన్. ఓకే, దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం లేట్ చేయకుండా. ఎక్స్ ఈక్వల్ టు, క్వశ్చన్ అలా కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది మీకు ఈ సిగ్మాలతో, కానీ చాలా తేలిగ్గా ఉంటుందండి. సిగ్మా -1. ఇన్ఫ్యాక్ట్ జేఈ క్వశ్చన్సే అలా ఉంటాయి, తయారు చేసేవాళ్ళు మామూలు వాళ్ళ మహానుభావులు. బాధ పెట్టినట్టు భయపెట్టినట్టు చేస్తారు, కానీ బాధ పెట్టరు భయం పెట్టరు. మనమే అనవసరంగా భయపడుతుంటాం క్వశ్చన్స్ చూసి. n = 0, అక్కడే దాని అందం అంతా దాక్కొని ఉందండి క్వశ్చన్స్లో. భయపెట్టినట్టు ఉంటుంది కానీ భయపెట్టకపోవటమే దాని అందం. ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా అంటే సమ్మేషన్, సమ్మేషన్లో రాయాలి, వీటిని సమ్స్లో రాయాలి. n బదులు 0 పెట్టండి ఫస్ట్, ప్లస్ నెక్స్ట్ n బదులు 1 పెడతాం. 0 నుంచి ఇన్ఫినిటీ దాకా పెట్టాలి n వాల్యూస్. ఫస్ట్ 0 పెడతాం, తర్వాత 1 ప్లస్ పెట్టి తర్వాత 1 పెడతాం, ప్లస్ పెట్టి తర్వాత n బదులు 2 పెడతాం, ప్లస్ పెట్టి n బదులు 3 పెడతాం. అట్లా ఇన్ఫినిటీ దాకా పెట్టుకుంటూ పోవాలి. మనం ఇన్ఫినిటీ దగ్గర రాయం, ఒక 2-3 టర్మ్స్ పెట్టి ఇన్ఫినిటీ అని పెట్టేస్తాం. n బదులు 0 ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇది 0 ఇది 0 అయితే సంథింగ్ పవర్ 0 కాకపోతే, బేస్ 0 కాకపోతే చాలు, సంథింగ్ పవర్ 0 1 అవుతుంది. నాన్ జీరో పవర్ 0 ఈజ్ ఆల్వేస్ 1. సో n బదులు 0 పెట్టేసాం, దీంట్లో 1 వచ్చింది, అయిపోయిందా? నెక్స్ట్ n బదులు ఈసారి 0 తర్వాత నెక్స్ట్ ఏం పెట్టాలి? 1 పెట్టాలి. ఒకసారి నేను ఇక్కడ రఫ్గా చేస్తాను. n బదులు 1 పెడితే ఇది 1, tan పవర్ 2 ఇంటూ ఈ n కూడా ఇక్కడ కూడా 1 కదా, తీటా ఎంత అవుతుంది చెప్పండి? -1 పవర్ 1 అంటే -1. ఇన్ఫ్యాక్ట్ 1 రాయక్కర్లేదు, 1 ఇంటూ tan తీటా అవుతుంది కాబట్టి. ఓకే, ఇది tan స్క్వేర్ తీటా, 2 ఇంటూ 1 2 కాబట్టి tan స్క్వేర్ తీటా. సో 1 మైనస్ tan స్క్వేర్ తీటా, రెండో టర్మ్ వచ్చేసింది. ఏది? n బదులు 1 పెడితే, n బదులు 0 పెట్టేసాం, 1 పెట్టేసాం, ఇప్పుడు 2 పెట్టండి. n బదులు 2 పెడితే -1 హోల్ పవర్ 2 tan పవర్ 2 ఇంటూ 2 తీటా. చూడండి, -1 హోల్ పవర్ 2 అంటే ఇది ప్లస్ అయిపోతుంది కదా, అండ్ ఇది tan పవర్ 4 తీటా అయిపోతుంది. మీకు ఈ పాటికే ఇక్కడ సీక్వెన్స్ అర్థమైపోవాలి. ఇది 1 మైనస్ tan స్క్వేర్ తీటా ప్లస్ tan పవర్ 4 తీటా వచ్చిందంటే నెక్స్ట్ మైనస్ వస్తుంది, ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ కనబడుతుంది. ఇది tan పవర్ 6 తీటా ఖచ్చితంగా అవుతుంది, స్క్వేర్ 4 6. సో ప్లస్ ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ y ఈక్వల్ టు, ఇక్కడ n = 0 పెట్టండి, 1 వస్తుంది. ఇక్కడ 0 పెడితే కాస్ పవర్ 0 ఈజ్ 1 ప్లస్ నెక్స్ట్ n బదులు 1 పెడదాం, కాస్ పవర్ 2 1s are 2 అయిపోతుంది. సో ఇది కాస్ స్క్వేర్ తీటా. నెక్స్ట్ n బదులు 2 పెట్టండి, 2 2s are 4, కాస్ పవర్ 4 తీటా ప్లస్ సో ఆన్ కదా. సో మనకు ఒక ఫార్ములా ఉంది, ఇది మీకు నేను పరిచయం చేస్తాను. ఇది యాక్చువల్గా సెకండ్ ఇయర్లో మీకు సీక్వెన్సెస్ అండ్ సిరీస్లో, ఇన్ఫినిట్ సిరీస్లో చూస్తారు ఈ ఫార్ములా. మీరు అనొచ్చు, సార్ మరి మీరు ఇన్ఫినిట్ సిరీస్ అట్లా పెడతారు సార్, మేము ఇన్ఫినిట్ సిరీస్లు అంటే సెకండ్ ఇయర్ కాదు కదా అని మీరు అనుకుంటే, ఇన్ఫినిట్ సిరీసే కదండి, 10th క్లాస్లో కూడా ఉంది. అది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో అది ఉండాలి, బహుశా ఉన్నదో లేదు నాకు తెలియదు. జామెట్రిక్ ప్రోగ్రెషన్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. జామెట్రిక్ ప్రోగ్రెస్ ఇప్పుడు చూడండి, 1 + x + ఫార్ములా చూడండి, 1 + x + x² +
ఎక్స్ క్యూబ్ ప్లస్, ఒకవేళ మీకు 10th క్లాస్లో లేకపోయింది ఉంటే నాదే పొరపాటు అండి, ఎక్స్క్యూజ్ చేయండి, నాకేం బాధ లేదు ఒప్పుకోవటంలో. 1 + x + x² + x³ + so on ఇన్ఫినిటీ. ఇది జీపీ, ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇన్ఫ్యాక్ట్ ఇది చూడండి, 1ని ఎక్స్తో ఇంటూ చేస్తే ఎక్స్ వచ్చింది, మళ్ళీ దీన్ని ఎక్స్తో ఇంటూ చేస్తే x², మళ్ళీ దీన్ని ఎక్స్తో ఇంటూ చేస్తే x³, మళ్ళీ దీన్ని ఎక్స్తో ఇంటూ చేస్తే x⁴. సో సేమ్ నెంబర్ని మనం ఇంటూ చేస్తూ తయారు చేసే ప్రోగ్రెషన్ని జీపీ అంటాం. అండ్ జీపీలో ఇది సమ్ టర్మ్స్ యొక్క సమ్మేషన్లో ఉన్నాయి. సో సమ్కి ఫార్ములా ఇన్ఫినైట్ సమ్ కదా, ఎస్ ఇన్ఫినిటీకి ఫార్ములా a/1 - r. ఇది ఫార్ములా. ఈ టోటల్ సిరీస్ యొక్క సమ్కి ఫార్ములా సమ్ ఆఫ్ ఇన్ఫినైట్ టర్మ్ అంటే ఈ టోటల్ సమ్ ఈక్వల్ టు a/1 - r. ఏ అంటే ఎవరు? ఈ ఫస్ట్ టర్మ్. ఆర్ అంటే ఎవరు? ఎవరితో నువ్వు ఇంటూ చేస్తున్నావు నెక్స్ట్ టర్మ్ రావడానికి? ఎక్స్తో. మళ్ళీ దీన్ని ఎవరితో ఇంటూ చేస్తున్నావు? మళ్ళీ ఎక్స్తో. మళ్ళీ దీన్ని ఎవరితో ఇంటూ చేస్తున్నావు? మళ్ళీ ఎక్స్తో. ఈ ఎక్సే ఆర్, కామన్ రేషియో అంటాం. ఇక్కడ ఇంకోటి ఉందండి, ఈ ఫార్ములా అంటే జీపీలో ఈ సమ్కి ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా ఇది రావాలంటే కంపల్సరీగా ఆర్ <1 అయి ఉండాలి. మాడ్యులస్ ఆఫ్ ఆర్ షుడ్ బి <1. ఈ కండిషన్ ఉంటేనే దీనికి ఇది ఫార్ములా అవుతుంది. దాని ప్రూఫ్ మీరు 10th క్లాస్లో బహుశా ఉండదు, ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు. సరే, ఇదంతా మనకు అనవసరం అండి. మరి ఈ కండిషన్ అయితేనే ఇది అప్లై చేయాలి. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఇవి రెండు ఒకలాగానే ఉంది చూడండి. 1 1 ఎక్స్ ప్లేస్లో ఎవరున్నారు? ఎక్స్ ప్లేస్లో ఎవరున్నారు? cos² θ, x² cos⁴ θ. సో ఇక్కడ ఎక్స్ అనగా ఎవరు? ఈ ఈ ఈ పార్ట్లో ఇక్కడ మనం రాసుకుందాం. ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా a/1 - r అని రాద్దాం. ఏ ఇక్కడ ఎవరు? ఫస్ట్ టర్మ్ 1. ఆర్ ఇక్కడ ఎవరు? అంటే 1ని ఎవరితో ఇంటూ చేస్తే cos² వచ్చింది, 1ని cos²తో ఇంటూ చేస్తేనే cos² వస్తుంది, cos²ని మళ్ళీ cos²తో ఇంటూ చేస్తే cos⁴ వస్తుంది. సో ఆర్ cos² θ. మీరు అనొచ్చు మరి, సార్ మరి r<1 అయితేనే కదా మనం ఈ ఫార్ములా వాడాలి. ఇక్కడ r అంటే cos² θ, cos² θ <1 అని మీరు ఎలా చెప్పగలరు? cos² θ <1 అయితేనే మనం ఇది అప్లై చేయాలి. ఇది <1 అని మీరు ఎలా చెప్పగలరు? ఎలా చెప్పగలరు అంటే, నేను బద్ధకానికి క్వశ్చన్లో పార్ట్ రాయలేదు, అయితే మీకు పీడిఎఫ్లో ఉంది కదండి. 0 <θ π/4 అని ఒక కండిషన్ కూడా ఇచ్చాడు చూడండి క్వశ్చన్. అదే సాక్ష్యం, అదే ప్రత్యక్ష సాక్ష్యం, అదే చెప్తుంది ఇక్కడ విషయం. కాస్ చూడండి, కాస్ 0 డిగ్రీస్ ఎంతండి? 1. కాస్ 30 డిగ్రీస్ ఎంతండి? 1/√3. కాస్ 45 ఎంతండి? కాస్ 30 సారీ √3/2. కాస్ 45 ఎంతండి? 1/√2. కాస్ 60 ఎంతండి? 1/2. కాస్ 90 ఎంత? 0. అంటే ఏమవుతుంది? వాల్యూ చూడండి తగ్గుతూ ఉన్నది చూడండి. 1 కంటే తక్కువ ఇది, దీనికంటే తక్కువ ఇది, దీనికంటే చిన్నది ఇది, దీనికంటే చిన్నది ఇది. అంటే కాస్ వాల్యూ తగ్గిపోతున్నది. ఎప్పుడు? తీటా వాల్యూ 0 నుంచి 90కి పెరుగుతుంటే. కానీ తీటా ఎక్కడ ఉంటుంది అన్నాడు? 0కి 45కి మధ్యలోనే కదా. 0కి 45కి మధ్యలోనే ఉన్నప్పుడు కాస్ వాల్యూ 1కి 1/√2కి మధ్యలోనే ఉంటుంది. 1కి 1/√2కి మధ్యలో ఉంటుంది. 1 కాదు 1/√2 కాదు, ఎందుకంటే తీటా 0 కాదు π/4 కాదు, దాని మధ్యలో ఉంటుంది అన్నాడు తీటా. కాబట్టి కాస్ తీటా వాల్యూ 1 1/√2కి మధ్యలో ఉంటుంది. అంటే 1 కన్నా చిన్నగానే ఉంటుంది. 1 కన్నా చిన్నగా ఉంటుంది, 1/√2 కన్నా పెద్దగా ఉంటుంది. ఎటు తిరిగి 1 కంటే చిన్నది అని అయితే అర్థమైంది కదండి. కాస్ తీటా 1 కంటే చిన్నదైతే cos² θ ఇంకా చిన్నదవుతుంది. 1 కంటే చిన్న నెంబర్ని మీరు స్క్వేర్ చేయండి. ఇప్పుడు 0.2 ఉందండి, ఇది 1 కంటే చిన్నది, దీన్ని స్క్వేర్ చేయండి, 0.04 వస్తుంది, ఇంకా చిన్న నెంబర్ వస్తుంది. సో కాస్ తీటానే 1 కంటే చిన్నదైతే cos² θ 1 కంటే ఇంకా చిన్నది. సో 1 కంటే చిన్నదే కాబట్టి మనం ఈ రూల్ అప్లై చేద్దాం. ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు a1/1 - r. అంటే ఏమని చెప్పుకున్నాం? cos² θ. ఇక్కడ ఎస్ ఇన్ఫినిటీ అంటే ఇక్కడ y అని ఇచ్చాడు కదా, y తీసుకున్నాం. ఇక్కడ y, ఈ సిరీస్ని y అన్నాడు కదా, y అని పెట్టాడు. రైట్.
1y బై ఓకే దీన్ని ఇట్లా ఉంచుదాం, దీని అవసరాన్ని తగ్గట్టు వాడదాం. ఏం చేయాలనేది ఇది రాశాక మనకు క్లారిటీ వస్తుంది, దాన్ని ఇంకేం చేద్దాం అనేది. నన్ను అక్కడ ఉంచండి, ఇక్కడికి రండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు గమనించారా, ఇది కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండి. 1ని ఎవరితో ఇంటూ చేస్తే మైనస్ tan స్క్వేర్ వస్తుంది, 1ని మైనస్ tan స్క్వేర్తో ఇంటూ చేస్తేనే మైనస్ tan స్క్వేర్ వస్తుంది. మళ్ళీ మైనస్ tan స్క్వేర్ తీటాని ఇంకొక మైనస్ tan స్క్వేర్ తీటాతో ఇంటూ చేస్తేనే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి tan పవర్ 4 అవుతుంది. మళ్ళీ దీన్ని మైనస్ tan స్క్వేర్తో ఇంటూ చేస్తేనే మీకు ఇది వస్తుంది. సో ఇది కూడా జామెట్రిక్ ప్రోగ్రెషనే, సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నారు, కామన్ రేషియో సేమ్ ఉంది. సో ఇక్కడ కూడా a/1 - r అప్లై చేయొచ్చు. a/1 - r అంటే ఇక్కడ ఎవరు మైనస్ tan స్క్వేర్ తీటానే r. సో 1/1 ప్లస్ tan స్క్వేర్ తీటా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 చూడండి 1 ప్లస్ tan స్క్వేర్ తీటా సెకండ్ స్క్వేర్ తీటా అవుతుంది కదండి. 1/sec స్క్వేర్ తీటా అంటే ఇది కాస్ స్క్వేర్ తీటా, కాస్ స్క్వేర్ తీటా ఎక్స్. సో ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా బదులు ఎక్స్ పెట్టండి. ఇప్పుడు అర్థమైంది కదా నేను ఇక్కడ ఎందుకు ఆపాను, ఇది చేస్తే మనకు అక్కడ ప్రొసీడ్ అవ్వచ్చు. 1/1 - x, ఈ 1 - x ఇటు మల్టిప్లై చేయండి, y ఇంటూ 1 - x = 1. ఎంత బాగుంది క్వశ్చన్. y ఇంటూ ఎక్కడ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ రైట్. ఈ క్వశ్చన్స్ మనకి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క టాలెంట్ని టెస్ట్ చేస్తుంది. మీరు ఎంత ధైర్యంగా దీన్ని సాల్వ్ మీ ఓపిక, మీకు ఎంత ఓపిక ఉంది అనేది ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే అర్థమైపోతుంది. నిజంగా దీన్ని సాల్వ్ చేసిన వాళ్ళకి చాలా సంతోషం ఉంటుందండి, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇవి ఏంటో చూద్దామండి. 3π/2 ఇప్పుడు మీకు ఇక్కడ రాస్తే అర్థమైపోతుంది. sin 3π/2 మైనస్ ఆల్ఫా ఉందనుకోండి, ఇది ఎవరో కాదు sin 390 మైనస్ ఆల్ఫా, అంతే కదండి. π/2 90 అంటే ఇది ఏంటిది, నథింగ్ బట్ ఆల్ సిల్వర్ టికాప్స్ అప్లై చేయండి ఈ 4 టర్మ్స్కి, కథం చాలా ఈజీ అయిపోతుంది, సింపుల్ అయిపోతుంది. సో ఆల్ సిల్వర్ టికాప్స్ అప్లై చేయడం స్టార్ట్ చేద్దాం. మీకు ఇంకా ఇబ్బందికరంగా ఉంటే π/2లో మేము చూడలేకపోతున్నాం సార్ అనుకుంటే 390 మైనస్ ఆల్ఫా అని రాసుకోండి, ఒక స్టెప్ రాయండి. మీరు ఎంత స్లోగా మీరు వీటి మీద గ్రిప్ సంపాదిస్తారో అంత ఫాస్ట్గా ఆన్సర్ చేస్తారు ఫ్యూచర్లో, తొందర అసలే పడకండి. sin పవర్ 4 3 180s ప్లస్ ఆల్ఫా మైనస్ 2 ఇంటూ sin పవర్ 6 90 ప్లస్ ఆల్ఫా ప్లస్ sin పవర్ 6 5 180s మైనస్ ఆల్ఫా. పైలల్లోనే మనకు రావాలి, బట్ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం కాబట్టి మనం ఇలానే పోదాం. ఖచ్చితంగా మీరు పైలల్లోనే చేస్తారు ఫ్యూచర్లో, మీరు అసలే 90లోకి రారు కూడా, అలవాటు అయిపోతుంది మీకు. ఎలా చూడాలని చెప్పాను, దీనికి ఆల్ సిల్వర్ టికప్స్ ఎట్లా అప్లై చేయాలి. ఫస్ట్ ఏం చూడాలి, మనకు 2 విషయాలు చూడాలి. తీటా ఏ క్వాడ్రాంట్, 3 90లు అంటే అండి ఇది 0 90s, ఇది 1 90, ఇది 2 90లు, ఇది 3 90లు. సో 3 90s అంటే ఈ పాయింట్. 3 90s తర్వాత మైనస్ ఉంది అంటే థర్డ్, మైనస్ అంటే వెనక్కి వస్తుంది, థర్డ్ క్వాడ్రాంట్. మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, పవర్ 4లు పవర్ స్క్వేర్లు పవర్లు 6లు ఉన్నప్పుడు అంటే ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు మీరు అసలు క్వాడ్రాంట్ కూడా చూడక్కర్లేదు. ఇంకా మన ఆబ్జెక్టివ్ స్పీడప్ చేయాలనుకుంటే మనం ఇది అలవాటు చేసుకున్నాం. ఐపీలో ముందు క్వాడ్రాంట్ చూసుకోవాలి, 2 ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ అవుతుందా లేదా చూడాలి. ఆల్ సిల్వర్ టికప్స్లో ఈ 2 విషయాలు ఇంపార్టెంట్ చూసుకున్నాం. ఈ విషయాన్ని తగ్గించవచ్చు పవర్ 4లో ఉన్నప్పుడు, ఎందుకంటే అది ఏ క్వాడ్రాంట్ అయినా ప్లస్ అయినా మైనస్ అయినా చివరికి పవర్ 4 ఉంది కాబట్టి ప్లస్ కావాల్సిందే, కాబట్టి మనకు క్వాడ్రాంట్తో పని లేదు. ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ అవుతుందా లేదా అదొకటి చూసుకోండి చాలు. 3 చేంజ్ అవుతుందా, ఆడ్ నెంబర్ ఉంటే చేంజ్ అవుతుంది. సో ఇది కాస్ పవర్ 4 ఆల్ఫా అయితే ప్లస్, మరి ఇది 90sలో లేదు కదండి, 180 కదా ఉంది, 90లోనే మన లెక్క. 180 అంటే మళ్ళీ 2 90లు, ఈ 2 ఈ 3 3 2s are 6 × 90 అని రాద్దామండి. దీని మొత్తాన్ని 3 × 180ని 6 × 90 అని రాద్దాం. క్వాడ్రాంట్తో మనకు పని లేదు, 6 ఈవెన్ నెంబర్ కాబట్టి sin పవర్ 4 ఆల్ఫా మైనస్ 2 ఇంటూ 90, ఇది 190 ఆడ్ నెంబర్ కాబట్టి ఇది కాస్ అవ్వాలి, కాస్ పవర్ 6 ఆల్ఫా ప్లస్ 5 180s అంటే 90ల రూపంలో అయితే ఎంత అవుతుంది, 10 90s అయితే 5 180లు అంటే 10 90లు, 180 అంటే మళ్ళీ 2 90s కదండి, 2 5s are 10.
సో 10 ఈవెన్ నెంబర్ కాబట్టి సైన్ చేంజ్ అవ్వదు, సైన్ పవర్ 6 θ. మీరు తొందరపడి 5 ఆడ్ నెంబర్ కదా అని ఇది మార్చారు. 5 × 90 ఉన్నప్పుడు 5 ఆడ్ నెంబర్ కదా చూడాలి. 90 మల్టిపుల్గా రాసాక చూడాలండి ఆడా ఈవెన్ అనేది. మీరు ఇక్కడ 180 మల్టిపుల్గా ఉండి 5 ఆడ్ నెంబర్ అని సైన్ కాసు రాశారు అనుకోండి, తేడా వచ్చేస్తుంది మొత్తం. ఇది స్టోరీ. ఇక్కడ నుంచి ఇక మనం కొంచెం స్పీడ్గా వెళ్తాం. అలవాటు చేసుకుంటే మీరు దీనికి డైరెక్ట్ స్టెప్ రాయొచ్చండి. 1 - 2 sin² α. ఎందుకంటే ఇదే పేపర్లో మనకు ఒక దగ్గర వచ్చింది కాబట్టి రెండోసారి రాసేటప్పుడు మెల్లగా ఇంకొక గంతు వేయటానికి ట్రై చేయండి. a² + b² అంటే cos² α హోల్² ప్లస్ sin² α హోల్². చూడండి a² + b²ని మనం ఎలా రాయొచ్చు అంటే a + b హోల్² - 2ab అని రాయొచ్చు. a + b హోల్² నుంచి 2ab పోతే మిగిలేదు a² + b² కదా. సో దీన్ని కూడా a + b హోల్² a + b ఇది a ఇదంతా a + b హోల్² - 2ab cos² α sin² α. మీరు గమనించండి ఇది ఎలాగో 1కి స్క్వేర్ అయినా 1, సో 1 రాశాను. -2 sin² α cos² α లేదా cos² α sin² α. సో ఫైనల్గా అట్లా -2 × అలాగనే ఇది a³ + b³ అనుకోండి. a³ + b³ ఫార్ములా ఎలా రాస్తామంటే a + b హోల్³ - 3ab × a + b. ఇక్కడ దీన్ని cos² α ప్లస్ cos² α హోల్³ sin² α హోల్³. ఇక్కడ ఏగా ఇక్కడ ఎవరంటే cos², b ఎవరంటే sin². సో a + b హోల్³ ఏమవుతుంది cos² α ప్లస్ sin² α రాసి హోల్³ a + b హోల్³ -3 × cos² α × sin² α 3ab × a + b cos² α ప్లస్ sin² α. కథం ఇది 1కి క్యూబ్ కూడా 1 -3 cos² α sin² α ఇంటూ లోపల కూడా 1 × 1 అంటే ఇది రాయక్కర్లేదు. సో ఫైనల్గా మిగిలింది 1 - 3 cos² α sin² α. మల్టిప్లై చేయండి. 3 × 1 = 3 -6 sin² α cos² α -2 + 6 sin² α cos² α. క్యాన్సిల్. 3 - 2 1 ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, ఓకే. సో ఇక్కడ చూడండి fk(x) అంటూ మనకు ఒక ఎక్స్ప్రెషన్, ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ fk(x) = 1/k × sin పవర్ kx ప్లస్ cos పవర్ kxలో ఇప్పుడు ముందు f4(x) అంటే ఏంటండి? క్లియర్గా అర్థమైతేనే ఉంది కదా, k బదులు 4 పెట్టాడు అంతే. సో అదే పని మీరు రైట్ సైడ్ కూడా చేయండి. k ఎక్కడ కనబడితే అక్కడ 4 పెట్టుకుని పోండి. అంటే 1/4 × sin పవర్ 4x ప్లస్ cos పవర్ 4x ఇదే f4(x) అవుతుంది. అలాగనే f6(x) ఏమవుతుంది? k బదులు 6 పెట్టడమే. 1/6 × sin పవర్ 6x ప్లస్ cos పవర్ 6x. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. f4(x) - f6(x) 1/4 × sin పవర్ 4x ప్లస్ cos పవర్ 4x - 1/6 × sin పవర్ 6x ప్లస్ cos పవర్ 6x. ఇది సింప్లిఫికేషన్ మీదే ఆధారపడేది, అంతకు మించి ఇక్కడ మనం చేసేది ఏం లేదు. మొత్తాన్ని 12తో డివైడ్ చేద్దాం, 12తో మల్టిప్లై చేద్దాం. ఎందుకు 12తో అని మీకు అనిపించవచ్చు. మీరు ఇంతకుముందు ఆబ్జెక్టివ్ చూసినప్పుడు మీకు ఒక విషయం అర్థమైందండి. సేమ్ క్వశ్చన్ చూడండి, గమనించండి. ఈ లైన్కి ఇంతకుముందు క్వశ్చన్ సేమ్ దగ్గర పోలికలు కలిగి ఉంది. ఒకదానికి మల్టిపుల్గా 3 ఉంటుంది, ఒకదానికి మల్టిపుల్గా 2 ఉంటుంది. పవర్ 4 ఉన్న దానికేమో 3 మల్టిపుల్ ఉంటుంది, పవర్ 6 ఉన్న దానికేమో 2 మల్టిపుల్ ఉంటుంది.
అలా ఉంటే లోపల టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఇందాక చూసాం కదంటే అదే జరుగుతుందండి ఇక్కడ కూడా. ఈ టర్మ్స్ చూస్తే మనకు అలా అనిపించాలి, ఓ ఇది పవర్ 4లో సమ్మేషన్, ఇది పవర్ 6లో సమ్మేషన్, మధ్యలో మైనస్ కూడా కనపడుతుంది. ఓహో ఈ మొత్తానికి 3 ఇంటూ చేసి ఈ మొత్తానికి 2 ఇంటూ చేసి ఈ మైనస్ చేస్తే క్యాన్సిల్ అవుతారు చాలామంది అని మనకు అలవాటు అయిపోతుంది. ఆబ్జెక్ట్ బాగా రిపీట్ అవుతుంది అది. కాబట్టి ఇక్కడ 3 రావాలంటే దీన్ని 12తో మల్టిప్లై చేస్తేనే కదండి 3 వచ్చేది. 4 3 సార్గా క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇక్కడ 12తో మల్టిప్లై చేసే పని అవసరం ఉంది. ఇక్కడ 12తో ఇంటూ చేయాలి, ఇక్కడ 12తో ఇంటూ చేయాలి. ఇక్కడ 12తో ఇంటూ చేస్తే 6 2 సార్, సో మనకు కావాల్సిన 2 వచ్చేస్తుంది. కాబట్టి 12తో మల్టిప్లై చేద్దాం, 12తో డివైడ్ చేద్దాం ఈ మొత్తాన్ని. సో నేను పైన ఉన్న 12ని లోపలికి మల్టిప్లై చేసేస్తున్నా కూడా. అప్పుడు ఇక్కడ 3 వస్తుంది. 3 ఇంటూ sin పవర్ 4x ప్లస్ కాస్ పవర్ 4x మైనస్ ఇక్కడ 2 వస్తుంది. sin పవర్ 6x ప్లస్ కాస్ పవర్ 6x. 3 ఎలా వచ్చింది అర్థమైంది కదా. దీన్నే 12తో ఇంటూ చేసామనుకోండి కింద మీద. 4 ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ కూడా 12తో ఇంటూ చేసాం కింద మీద. 6 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో కింద ఇక్కడ మిగిలే 2 ఇక్కడ మిగిలే 12 బయటకు తీసాను అంతే, ఏం లేదు. సో 1/12 ఇంటూ, దయచేసి మీరు ఒక్కసారి వీడియోని వెనక్కి జరిపి చూసుకోండి, ఈ వాల్యూ 1 వచ్చింది. ఇంతకుముందే చేశాను, ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం మనం. ఇది క్వశ్చనే, ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చనే ఇది. సో దట్ ఈస్ 1. సో దట్ ఈస్ 1/12. సో 1/12 ఆప్షన్ డి. సో ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ అడిగింది ఏపీ ఎంసెట్లో 2021లో. మనం సారీ నేను ఆప్షన్స్ రాయలేదట్టుంది, ఆప్షన్స్ రాస్తాను. ఆప్షన్ ఏ 327/625, ఆప్షన్ బి 337/625, సి 347/625, డి 340/625. సో మనల్ని అడిగింది ఏంటంటే సైన్ పవర్ 4 తీటా ప్లస్ కాస్ పవర్ 4 తీటా. మనం ఇప్పటికే ఇది 3వ బిట్ మనం చేయటం, ఇదే కాంబినేషన్, ఈ రెండింటి కాంబినేషన్. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే సైన్ స్క్వేర్, ఇంకొకసారి ఇదొకసారి చేద్దామండి, కానీ ఇంకెప్పుడు వచ్చినా మీరు డైరెక్ట్గా రాయడం అలవాటు చేసుకోండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab రాయొచ్చు అంతే, ఏం లేదండి. ఏగా ఇక్కడ ఎవరంటే సైన్ స్క్వేర్ తీటా, బీగా అంటే కాసు స్క్వేర్ తీటా. సో ఇది 1 అయిపోతుంది, మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా కాసు స్క్వేర్ తీటా మిగులుతుంది. మీరు ఇది బాగా అలవాటు చేసుకోండి, దీనికి ఇది డైరెక్ట్గా ఇది ఆన్సర్ రాయటం అలవాటు చేసుకోండి. అయిపోయింది. ఇక్కడ సైన్ తీటా కాస్ తీటా వాల్యూ కూడా మనకి ఇచ్చేసాడు. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. 1 మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ తీటా కాసు స్క్వేర్ తీటా అంటే సైన్ తీటా కాస్ తీటాకి హోల్ స్క్వేరు. సో 1 మైనస్ 2 ఇంటూ 12/25కి హోల్ స్క్వేర్. 1 మైనస్ 2 ఇంటూ 144/625. 1 మైనస్ 2 ఇంటూ 144 288/625. చలో 625 1 జార్ 625 మైనస్ 288. 625 మైనస్ 288 7 3 3 ఉందా? 337 ఉంది. 337/625. రైట్. సైన్ తీటా ప్లస్ కొసెక్ తీటా ఈక్వల్ 2 అయితే సైన్ పవర్ 10 తీటా ప్లస్ కొసెక్ పవర్ 10 తీటా. ఏపీలో దానికి ఏం నచ్చిందో ఈ బిట్టు 2 సార్లు అడిగారు. 2 సార్లు కదా, నాకు చాలా చోట్ల ఎదురైంది. ఈ రిఫర్ చేస్తుంటే బిట్స్లో ఎదురైంది, విట్లో ఎదురైంది, చాలా చోట్ల. అంటే ఈ పైన ఈ 10 బదులు వేరే నెంబర్ ఉంటుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా సేమ్ క్వశ్చన్ రాలేదు, ఇక్కడ ఏదో వేరే నెంబర్తో వచ్చింది, బట్ అన్నిటికీ ఒకటే ఆన్సర్ ఉంటుంది. సో ఇది చిన్న, నాకు తెలిసి 8th 9thలోనూ ఉంటుందండి నాకు గుర్తుండి. ఎక్స్ ప్లస్ 1/x కనుక 2 అయితే, ఇది కనుక 2 అయితే, 2 అయినప్పుడు మాత్రమే ఇదండి ఆన్సర్. 2 అయినప్పుడు మాత్రమే ఎక్స్ పైన మీరు ఎంతన్నా పెట్టండి, ఎక్స్ పవర్ n ప్లస్ 1/x పవర్ n వాల్యూ 2 అవుతుంది అంతే. 2నే, ఎందుకంటే ఏం కాదు. మీరు చేయొచ్చండి దీనికి ప్రూఫ్లు, ఎన్నో రకాల ప్రూఫ్లు ఉన్నాయి మనకి చేసుకోవడానికి. దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ రాసి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేయొచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2x, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0, అంటే ఇది x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0, అంటే x ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ 1, ఇక్కడ 1, 1 + 1/1. అట్లా చాలా, అదొకటే కాదు, చాలా మెథడ్స్ ఉన్నాయి అది ప్రూవ్ చేయడానికి.
బట్ మనం వీటి జోలికి ఎందుకు ఇప్పుడు ఈ చిన్న విషయాన్ని తెలుసుకుందాం. మీరు సరదాగా ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు x + 1/x 2 అయిందనుకోండి, x² + 1/x² చెక్ చేసుకోండి, x³ + 1/x³ తెలుసుకుంది. మీకు తెలిసిన వాటి వరకు చేసుకోండి. x⁴ + 1/x⁴ చెక్ చేసుకోండి. అన్నిటికీ 2 2 2 అన్ని 2లే వస్తాయి. సో ఎప్పుడు ఇది x + 1/x ఇది దాని రెసిప్రోకల్, ఎక్స్కి రెసిప్రోకల్ 1/x ఉండి వీటి సమ్ 2 అయినప్పుడే ఈ రూల్ అప్లై అవుతుంది. మనకి ఇచ్చింది కూడా అదే కదా, sin θ + cosec θ అంటే 1/sin θనే = 2. ఇది x అయితే ప్లస్ ఇది 1/x, x + 1/x 2 అయితే సైన్ పవర్ ఇక్కడ పైన ఏమన్నా పెట్టుకోండి మీకు నెంబర్, sin పవర్ సంథింగ్ θ బై 1/sin పవర్ సంథింగ్ θ కూడా 2నే అవుతుంది. ఇక్కడ 10 అయితే 10, లక్ష అయితే లక్ష. అలాగే ఇదనే కాదు, మీకు కొన్నిసార్లు tan θ + cot θ = 2 అంటాడు. ఏదైతే ఉంది మనకి ఇది రెసిప్రోకల్ అవుతుందా లేదా చూసుకోండి. ఈ రెండు ఒకదానికొకటి రెసిప్రోకలా కాదా, tan θ + 1/tan θ = 2. సో ఆన్సర్ 2. ఓకే, ఇక్కడ మనకు ఒక ఫార్మాట్ ఇచ్చాడు, sin 1 degrees by sin x into sin x + 1. ఇక్కడ x ఇక్కడ x + 1 కనుక ఉంటే ఇలా ఉంటే దీనిని ఇలా రాసుకోవచ్చు అని మనకు ఫార్మాట్ ఇచ్చి దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనకు అడిగిన ఇందులో ఈ ఫార్మాట్ కనపడేలాగా ఇప్పుడు మనం చేసుకోవాలి. ఎందుకంటే ఇలా ఉంటే ఇలా రాసేయచ్చు, ముందు ఇలా ఉండాలి కదా. కాబట్టి ఇందులో కనపడే ప్రతి టర్ము ఇలా ఉండాలి, ప్రతి టర్ము ఇలా ఉండాలి, ప్రతి టర్ము ఇలా ఉండాలి. చూడండి ఉందో లేదో, ఇక్కడ sin 45 sin 46 sin x sin x + 1 పక్క పక్కన నెంబర్స్ అయి ఉండాలి, పక్క పక్కన నెంబర్స్ అయినాయి. సో 46 47 18 90. సో కింద డినామినేటర్లన్నీ కూడా ఇక్కడ డినామినేటర్కి మ్యాచ్ అయినాయి. కానీ ఇక్కడ న్యూమరేటర్ sin 1 degrees ఉంది, ఇక్కడ న్యూమరేటర్లన్నీ 1 1 1 ఉన్నాయి. సో ప్రతి టర్ము దీనికి ఇంకా మ్యాచ్ అవ్వలేదు కాబట్టి అన్ని న్యూమరేటర్లు ఇప్పుడు sin 1 degrees కావాలి. కాబట్టి ఈ మొత్తం ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్ని sin 1 degreesతో మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి, కథ ఇంటూ 1/sin 45 degrees sin 46 degrees, 1/sin 46 degrees sin 47 degrees plus so on 1/sin 89 degrees sin 90 degrees. సో పైన sin 1 degrees లోపల పంపిస్తే 1/sin 1 degrees ఇంటూ పైన sin 1 degree by sin 45 into sin 46. నాకు పనిష్మెంట్ లాగానే ఉంది ఇదంతా. sin 1 degree by ఇది మన ఎనర్జీని టెస్ట్ చేసినట్టుంది. కొన్ని క్వశ్చన్లు మన సహనాన్ని టెస్ట్ చేసి ఇది మన ఎనర్జీని టెస్ట్ చేసినట్టుంది. 1/sin 1 degree ఇంటూ చలో ఇప్పుడు ఈ టర్ము మ్యాచ్ అయింది. కాబట్టి ఇప్పుడు దీనిని ఇలా మార్చేద్దాం. సైనుల్లో ఉన్న ఆన్సర్ కాటుల్లో రాస్తాం. cot x - cot x + 1 అంటే ఈ రెండే x + 1. సో ఇప్పుడు ఏం రాయాలి, ఇది cot 45 - cot 46. ఈ మొత్తం టర్మ్ని cot x - cot x + 1. అలాగే సేమ్ cot 45 సారీ ఇక్కడ 46 అనుకుంటా కదా, 46 - cot 47 ప్లస్ అలా 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 పోతుండగా చిట్ట చివరికి ఏమొస్తుందంటే sin 89 degrees - sin 90 degrees వస్తుంది. మీరు కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే అయ్యో ఇది 46 కదా, -cot 46 దాని పక్కనే +cot 46 వస్తుంది. అలాగనే -cot 47 దీని పక్కనే +cot 47 వస్తుంది. అంటే ఇది ఆ పక్కన దాని క్యాన్సిల్ అవుతుంది. అట్లా అందరూ క్యాన్సిల్ అవ్వగా ఇక్కడ దా క్యాన్సిల్ అవుతాయండి అన్నీ. ఫస్ట్ మైనస్ ఇది, దాని పక్కన ప్లస్ది క్యాన్సిల్, ఎందుకంటే ఇది క్యాన్సిల్ అవ్వదు. ఈ టర్మ్ ఒక్కటే ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అవ్వదు. రెండో టర్మ్ నుంచి స్టార్టింగ్ క్యాన్సిల్ అవ్వటం అనేది. రెండో టర్మ్ నెగిటివ్ది, దాని పక్కన పాజిటివ్ది క్యాన్సిల్, మళ్ళీ నెగిటివ్ది, దాని పక్కన పాజిటివ్ది క్యాన్సిల్, నెగిటివ్ పాజిటివ్ క్యాన్సిల్, నెగిటివ్ పాజిటివ్ క్యాన్సిల్. లాస్ట్కి వచ్చేసరికి ఇది పాజిటివ్ ఉందంటే ఇది ఎవరితో క్యాన్సిల్ అయినట్టు, దీని ముందు ఉండే నెగిటివ్తో క్యాన్సిల్ అయినట్టు. సో నెగిటివ్ పాజిటివ్ క్యాన్సిల్ అయింది. సో ఇది మిగిలినాయి చివరికి. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు sin 90 0, అది కూడా పోయింది 0. cot 45 1. సో ఇది 1, ఇక మిగిలిన వాళ్ళందరూ 0. అంటే ఫైనల్గా ఈ వాల్యూ ఎంత అయింది, 1 - 0 1. సో ఈ టోటల్ బ్రాకెట్లో ఉన్న ఇదంతా 1 అయిపోయింది.
సో 1/sin 1 degrees. సో 1/sin 1 degrees మాత్రమే మిగులుతుంది. దట్ ఈక్వల్ టు కొసెక్ అయిపోతుంది, రెసిప్రోకల్ కదా. సో ఇది ఆన్సర్. సో ఎగ్జాక్ట్గా ఇదే మోడల్ క్వశ్చన్ మనం యాక్చువల్ వీడియో చేసేటప్పుడు డిస్కస్ చేసుకున్నాం అండి. అది కూడా తెలంగాణ ఎంసెట్లో అడిగాడు, సేమ్ మోడల్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో అలాంటిదే మనకి ఇంకొక ఇయర్లో వేరే ఎంసెట్లో వచ్చింది. సో దీని సమ్మేషన్ చూడండి. ఇందులో గమ్మత్తుగా ఉంటే టర్మ్స్ యాక్చువల్గా దీనికి కొంచెం మీకు అర్థమయ్యేటట్టు sin² 5 degrees, నెక్స్ట్ sin² 10 degrees, నెక్స్ట్ sin² 15 degrees, నెక్స్ట్ లాస్ట్కి పోతే sin² 85 degrees, sin² 80 దగ్గర నుంచి రాద్దాం, 80 sin² 85 sin² 90, అంతే కదండి. మధ్యలో చాలా టర్మ్స్ ఉంటాయి. సరే ఈ లాస్ట్ది పక్కన పెట్టండి. sin 90 వాల్యూ మనకు తెలుసు, కానీ sin 5 వాల్యూ మనకు తెలీదు, sin 10 వాల్యూ తెలీదు, sin 15 తెలీదు. కానీ వీటికి లాజిక్ ఉంది. ఈ ఫస్ట్ టర్ము లాస్ట్ టర్మ్లను గమనించండి. చూడండి 5ని 85ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారండి. ఇది రకరకాలుగా మనం చాలా సందర్భాల్లో నేర్చుకుంటూనే ఉంటాం. 5, 85 కాంప్లిమెంటరీ, కలిపితే 90 వస్తే వాళ్ళని కాంప్లిమెంటరీ అంటారు. కలిపితే 90 వచ్చేవాళ్ళు కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇలాంటి సందర్భాల్లో కనుక సైన్ ఈక్వల్ టు కాస్, ఈ రెండు కాంప్లిమెంటరీ అయితే సైన్ కాస్ వాల్యూ సేమ్ ఉంటాయి. అంటే ఇక్కడ 5 ఇక్కడ 85, లేదా సైన్ 85 కాస్ 5 సమానంగా ఉంటాయి. మీకు టేబుల్లోనే తెలుసు కదండి, సైన్ 30 కాస్ 60 సేము కాదా, సైన్ 30 కాస్ 60 సేము, 30 60 కాంప్లిమెంటరీ కాదా, కాంప్లిమెంటరీ. సో ఇవి రెండు కాంప్లిమెంటరీ అయినప్పుడు దాని సైన్ వాల్యూ ఒకదాని కాస్ వాల్యూ సేమ్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది sin² 5 degrees అయితే ఈ చివర కనపడుతున్నది ఇది ఎవరు అనుకుంటున్నారు, sin² 85 అంటే ఇది ఎవరు అనుకుంటున్నారు, cos² 5 degrees. sin 85 cos 5. సో sin 85 cos 5. సో స్క్వేర్ ఉంటే స్క్వేర్లు పెట్టుకున్నాం. అలాగనే రెండోది ఇది sin² 10 అయితే దీనికి ముందుది ఇది cos² 10. ఎందుకు 80 10 కూడా 90 కదా, కాంప్లిమెంటరీయే కదా. కాబట్టి sin 80 cos 10కి సమానం అవుతుంది. ఇవి రెండు కాంప్లిమెంటరీ అయినప్పుడు ఒక యాంగిల్కి సైన్, ఇంకొక యాంగిల్కి కాసు, రెండు ఈక్వల్. అట్లా మీరు రాసుకుంటూ వెళ్తారు. సో మధ్యలో నెక్స్ట్ ఇంకొక టర్మ్ రాద్దాం. sin² 15గా ఇది ఉంటే దీనికి ముందుగా cos² 15 వస్తుంది. మధ్యలో చాలా ఉంటారండి. అంటే ఇప్పుడు చూడండి, ఇది ఒక జంట, పక్కన పడేయండి. sin² 5 ప్లస్ cos² ఇది sin² 5 ప్లస్ cos² 5 ఒక జంట. నెక్స్ట్ ఇది ఒక జంట, sin² 10 ప్లస్ cos² 10 ఒక జంట. సో అట్లా ఈ చివరిది నేను వదిలేస్తున్నానండి. ఇది 1 ఎలాగో 1 దాన్ని పక్కన పెట్టండి. మిగిలిన వాళ్ళని చూడండి, జంటలు చేద్దాం. ఫస్ట్ది లాస్ట్ది ఒక జంట, ఇటు నుంచి రెండోది, అటు నుంచి రెండోది ఒక జంట, ఇటు నుంచి మూడోది, అటు నుంచి మూడోది ఒక జంట. అట్లా పెయిర్స్ ఫామ్ చేద్దాం. ఎన్ని పెయిర్స్ ఫామ్ అయితే అన్నది ఇది ఇక్కడ ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం. సో అసలు వీళ్ళు ఎంతమంది ఉంటారో తెలిస్తే మనకి ఎన్ని పెయిర్స్ ఫామ్ అయితే తెలుస్తుంది. సో ఊరికి ఎన్ని నెంబర్లు ఉంటాయో తెలుసుకోవాలంటే ఇలా చేద్దాం. 5, 10, 15 అట్లా 85 వరకు వీళ్ళు ఎంతమంది ఉంటారు, ఈ నెంబర్లు ఎన్ని ఉంటాయంటే మీరు క్యాజువల్ లెక్కేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. లేదంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వాడాలి. a + n - 1 × d = లాస్ట్ టర్మ్కి ఈక్వల్ చేయండి. ఏ అంటే ఫస్ట్ టర్మ్, 5 × n - 1 × d కూడా 5, డిఫరెన్స్ 5 ఈక్వల్ టు 85. 5 + 5 × n 5n - 5 1s are 5 ఈక్వల్ టు 85. -5 + 5 క్యాన్సిల్, 5n = 85, n = 85/5, 5 17s. సో మొత్తం 17 నెంబర్స్ ఉంటాయండి ఇవి ఇక్కడ వరకు మొత్తం 17 టర్మ్స్. 17 మంది ఉంటే జంటలు కరెక్ట్గా చేయగలమా? చేయలేము. 16 మందినే జంటలు చేయగలము, ఒక్కడు ఒంటరిగా మిగులుతాడు. అంతే కదండి. 17 నెంబర్లు ఉన్నాయనుకోండి, జంటలు చేసుకుంటూ పోయి అనుకోండి, ఒకడు ఒంటరిగా మిగిలిపోతాడు జంట లేకుండా. సో అంటే మనకి ఎన్ని పెయిర్స్ ఫామ్ అయితే 17లో మొత్తం 8 పెయిర్స్ ఫామ్ అవుతాయి. 2 8s 16 ప్లస్ ఒకడు ఒంటరిగా మిగులుతాడు. ఎందులో వీడు కాదు, ఈ నెంబర్ కాదు, ఇది ఆల్రెడీ పక్కన పెట్టేసేయండి. ఇది 1. దీంట్లోనే 17 ఉన్నాయి. 17లో
ఇగో ఇదొక పెయిర్ ఇలా మొత్తం 8 పెయిర్స్ ఫామ్ అవ్వగా ఒక టర్మ్ ఒంటరిగా మిగులుతుంది. అది ఏ టర్మ్ అంటే ఖచ్చితంగా వీళ్ళకి మధ్యలో సెంటర్లో ఉండే టర్మ్. సో అది ఎలాగ అనుకోవాలని కూడా నేను ఆ క్వశ్చన్లో చెప్పాను. మనం డైరెక్ట్ గెస్ చేయొచ్చు. మధ్యలో ఉండేది ఎవరు అంటే వీళ్ళందరూ బోను sin² 45 degrees ప్లస్ ఈవెన్ అలానే ఉంచండి, దీంతో పని లేదు, అది అట్నే రాసుకుంటూ పోండి. ఫస్ట్ది లాస్ట్ది పెయిర్, ఇటు నుంచి రెండోది పెయిర్, ఇటు నుంచి మూడోది అటు నుంచి మూడోది పెయిర్, ఇట్లా ఇదొక పెయిర్ మొత్తం 8 పెయిర్స్ రాసిన తర్వాత మధ్యలో sin² 45 మాత్రం కరెక్ట్గా సెంటర్లో ఉండిపోతుంది, దానికి జంట ఉండదు. సో sin² 45 పక్కన పెడతారు. సో ఇప్పుడు మొత్తం ఎన్ని పెయిర్స్ అండి? దీని వాల్యూ ఎంత? 1 కదా. sin² ప్లస్ cos² 1 ప్లస్ దీని వాల్యూ 1 ప్లస్ ఇంకొక పేరు ఉంటే 1, ఇంకొక పేరు ఉంటే 1, అంటే మొత్తం ఎన్ని 1లు? 8 పేర్స్ కాబట్టి 8 1s 8 ప్లస్ sin 45 1/√2 స్క్వేర్ ఉంది కాబట్టి 1/2 ప్లస్ అది 1, 8 ప్లస్ 1 9.5. సి కొంచెం లాజిక్ ఆలోచించండి, ఇందులో మనం పెద్దగా వాడిన కాన్సెప్ట్ ఏం లేదు. రైట్. sin 210 degrees sin 585 degrees. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ పెద్దగా మనం ఆలోచించలేదు, చాలా అలవాటు అయిపోయాక మీకు అర్థమైపోతుంది. వీటిని 210ని స్ప్లిట్ చేయగలమా లేదా చూడండి. 210ని స్ప్లిట్ చేయగలమండి. 180 + 30 అని రాయొచ్చు, లేదా ఇంకో రకంగా రాయొచ్చు 270 - 60 అని రాయొచ్చు. రెండు రకాలుగా స్ప్లిట్ చేయొచ్చు. స్ప్లిట్ చేయడం గురించి మీకు వీడియో క్లాస్లో చెప్పాను. ఖచ్చితంగా స్ప్లిట్ చేసిన వాళ్ళలో ఒకళ్ళు 90 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి, అంతేగాని 210ని సార్ నేను 200 + 10 అని రాస్తాను సార్ అంటే కుదరదు. 290 మల్టిపులా? 90 1s are 90, 90 2s are 180, 90 3s are 270. 200 వస్తుందా? రాదు. కాబట్టి 210 మీరు ఎలా విడదీయాలి? సమ్మేషన్గా రాయండి, డిఫరెన్స్గా రాయండి, ఎలాగైనా రాయండి, కానీ అందులో ఒకళ్ళు 90 మల్టిపుల్ అయి ఉండాలి, రెండవ వాళ్ళు మనకి తెలిసిన యాంగిల్ అయి ఉండాలి. 30 మన స్టాండర్డ్ యాంగిలే, 60 మన స్టాండర్డ్ యాంగిలే, 15 స్టాండర్డ్ యాంగిల్ కాదు కానీ దాని వాల్యూ మనం తెలుసుకోవచ్చు, రాబోయే వీడియోలో చేస్తాం. 36 degrees స్టాండర్డ్ యాంగిల్ కాదు కానీ దాని వాల్యూ మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇట్లా మనకు తెలిసిన యాంగిల్ అయి ఉండాలి రెండవది. ఒకటి 90 మల్టిపుల్ అయి ఉండాలి, రెండవది మనకు తెలిసిన యాంగిల్ అయి ఉండాలి. అలా స్ప్లిట్ చేయడానికి వీలు ఉండేటట్టుగానే మనకి ఇస్తారు, దాన్ని అలా స్ప్లిట్ చేసుకోవటం అయిపోతుంది. సో sin 210 ఏమని రాద్దాం? 180 + 30 అని రాద్దాం. అలాగనే sin 585 కూడా ఆలోచించండి. 585లో 90లు ఎన్ని ఉంటాయి? 96లు, 6 9s are 54, 540 అంతే కదండి. 585లో 540 ఉంటుంది కదా. సో 540 + 45 కలిపితే 585 వచ్చింది కదా. 540 90 మల్టిపులే ప్లస్ 45 మనకు తెలిసిన యాంగిలే. సో sin 585 ఏం రాస్తున్నాను నేను? 540 + 45 అని రాస్తున్నాను. సో వీటిని 90 మల్టిపుల్స్గా చూస్తాం కదా మనం, అలా రాయాలి కదా. sin ఆఫ్ 2 90లు + 30 sin ఆఫ్ 540 అంటే ఎన్ని 90s? 6 90s, 6 × 90 + 45. చలో ఎలా చేయాలి? ఆల్ సిల్యూట్ కప్స్ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. తీటా ఏ క్వాడ్రంట్, తీటా బిలాంగ్స్ టు విచ్ క్వాడ్రంట్. రెండోది ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ చేంజ్ ఆర్ నో చేంజ్. సో తీటా ఏ క్వాడ్రంట్ అంటే ముందు చూడండి, 2 90s అంటే ఏ స్పాట్? ఇది 0 90s, ఇది 1 90, ఇది 2 90లు, ఇది 3 90లు, మళ్ళీ ఇది 4 90లు, ఇది 5 6 7, మళ్ళీ ఇది 8 90లు, 9 10 11, మళ్ళీ 12 90లు. సో అట్లా అవుతూ ఉంటుంది. 2 90s అంటే పాయింట్ ఏది? ఇది 2 90s తర్వాత ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్లో పోతున్నారు? థర్డ్ క్వాడ్రంట్. సో ఇది మొత్తానికి థర్డ్ క్వాడ్రంట్ అండ్ ఇది సైన్ థర్డ్ క్వాడ్రంట్ మ్యాచ్ అవ్వదు కాబట్టి మైనస్ పెట్టాలి. క్వాడ్రంట్తో పని అయిపోయింది. నెక్స్ట్ ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ అవుతుందా? ఇక్కడ 2 ఈవెన్ నెంబర్ ఉంటే నో చేంజ్, ఆడ్ నెంబర్ ఉంటే చేంజ్ చేయాలి. సో ఇది ఈవెన్ నెంబరే కాబట్టి sin 30 ఇంటూ దీని స్టోరీకి రండి. 6 90s ప్లస్ 3 90s, ఇది 4 90s, ఇది 5 90s, ఇది 6 90s, ఇది కూడా ఇక్కడికి వచ్చింది. 6 90s ప్లస్ అంటే ఇది కూడా థర్డ్ క్వాడ్రంట్. సో థర్డ్ క్వాడ్రంట్ సైన్ ఇది కూడా మ్యాచ్ కాదు, మైనస్ 6 ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్ అయినప్పుడు మనకి ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ కాదు కాబట్టి ఇది కూడా sin 45. సో -sin 30 అంటే -1/2, -45 అంటే -1/2.
√2. సో ఫైనల్గా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, 1/2√2 ఆన్సర్. రైట్. sin 5π/3 ప్లస్ sec 13π. మీకు అలవాటు అయ్యి ఉంటేనేమో డైరెక్ట్గా పైలల్లోనే ఆలోచించండి. చూడండి, ఇది 3, ఇది 5. 5π/3ని మీరు ఇలా రాయొచ్చేమో చూడండి, 2π ప్లస్ π/3 ఎంత అవుతుంది? 3 2s are 6π ప్లస్ పై ఎంత అవుతుంది? 7π వస్తుంది కదండి. కరెక్ట్ కాదు, ఇది 5π ఉంది కదా. 3 2s are 6π ప్లస్ పై, 6π ప్లస్ పై 7π, కానీ ఇక్కడ 5π ఉంది కదా, ఇది మైనస్ చేయండి సరిపోతున్నట్టుంది చూడండి. 3 2s are 6π మైనస్ పై, 6 మైనస్ 1 5 సరిపోయింది. ఇలా మనం స్ప్లిట్ చేసుకోగలగాలి. స్ప్లిట్ చేసేటప్పుడు కండిషన్ ఏం చెప్పా, ఖచ్చితంగా ఇది 90 మల్టిపుల్ అయ్యి ఉండాలి. 90 మల్టిపులే కదా, పై అంటేనే 90కి 2 టైమ్స్ 180 కదా, 2π ఇంకా మల్టిపుల్ అది. అండ్ ఇది మనకు తెలిసిన యాంగిల్ ఉండాలి, π/3 అంటే 60 degrees. సో అలా స్ప్లిట్ చేయగలగాలి. నెక్స్ట్ ఇది కూడా చూడండి, సెక్ ఆఫ్ దీన్ని 3, ఇది 13 కదా, మీరు మనసులో ఉంచుకోండి. 3 3s are ఎంత? 9, 13 కాదు కదా. 3 4s are ఎంత? 12, 13 కదా. కానీ 12 కన్నా ఇది ఒకటి ఎక్కువ, కాబట్టి ఇలా రాయండి, 4π ప్లస్ π/3 అని రాయొచ్చు అని మనకు అర్థమైపోతుంది. ఓహో, 3 4s are 12π ప్లస్ ఇది పై, 12π ప్లస్ పై 13π వస్తుంది /3. అలా రాస్తే ఇది 90 మల్టిపుల్ అవుతుంది, ఇది మనకు తెలిసిన యాంగిల్ అవుతుంది. సో ఇది ఇలా మీరు అలవాటు చేసుకోండి. పైలల్లోనే ఆలోచించగలగాలి. స్ప్లిట్ చేసిన వాళ్ళలో ఒకళ్ళు 90 మల్టిపుల్, విడిపోతున్న ఒకళ్ళు మనకు తెలిసిన యాంగిల్ ఉండాలి. మీకు ఇది ఇంకా అలవాటు కాలేదనుకోండి, సేఫ్ ఇంకా బెస్ట్, వాటిని పైలని యాంగిల్స్లో తీసుకొచ్చుకోండి. సైన్ π/3 అండి 60, 65s are 300 అది, ప్లస్ సెక్ π/3 60, 60 × 13 780 కథం యాంగిల్స్ ఇందులో మార్చుకోండి. సైన్ 300 అంటే 270 ప్లస్ 30 అని రాయొచ్చు, లేదా 360 మైనస్ 60 అని రాయొచ్చు. ఎలా అని రాయొచ్చు? అలాగనే 780ని కూడా రాసుకోండి. ఇందాక నుంచి మనం చూస్తున్నది కదా, అలా చేస్తే అది చేయండి. లేదా ఇలా అలవాటు అయితే ఇలా చేయండి. ఇలా అలవాటు అయితే బెటరు, మెల్లమెల్లగా ఇలా వచ్చేస్తారు మీరు. ఇంకా కాకపోతే చేసుకోండి, అలానే చేసుకోండి. మెల్లగా ఖచ్చితంగా ఒక టైంకి మీరు వచ్చేస్తారు, కంగారు పడక్కర్లే. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ అప్లై చేయాలంటే ముందు మనం ఏం చేయాలి? 90 మల్టిపుల్స్కి రాయాలి కదా. సైన్ ఆఫ్ 2π, 2π అంటే 180, 180 అంటే 2 90లు. లేదు పైలలో ఉంది కదా సార్ అంటే 90ని కూడా π/2 అని రాయండి. సరే, 2π అంటే 360 కదండి, 2 × 180 కదా, 360. 360 అంటే 490s మైనస్ π/3 ప్లస్ సెక్ ఆఫ్ 4π అంటే 720 అంతే కదా, 4 180s 720. 720 అంటే ఎన్ని 90లు? 8 90s అంతే కదా, 8 9s are 72. సో 8 90s ఇవి, 90 అంటే π/2 ప్లస్ π/3. చలో ఏం చేయాలి ఇప్పుడు మనం? ఫస్ట్ క్వాడ్రాంట్ ఇది. 4 90s అంటే ఎక్కడికి వస్తారు? ఈ పాయింట్ 0 90 190 2 3 4 అంటే ఇక్కడికి వస్తారు. సో 490 మైనస్ 490 మైనస్ అంటే వెనక్కి రావాలి, థర్డ్ క్వాడ్రాంట్. సైన్ థర్డ్ క్వాడ్రాంట్ మ్యాచ్ కాదు, సో మైనస్ పెట్టేయండి. అండ్ 4 ఈవెన్ నెంబర్ కాబట్టి సైన్ మారకూడదు, సో సైన్ π/3 ఇది అయిపోయింది. ప్లస్ ఇక్కడికి రండి, 8 90s, 8 4 మల్టిపుల్ కదండి, 890 అంటే ఇక్కడికే ఉంటుంది. 0 1 2 3 4 ఇదే, 5 6 7 8 కూడా ఇదే. సో 8 90s ప్లస్, ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రాంట్లోకి వెళ్తాం, అందరూ పాజిటివే, సో ఇది కూడా పాజిటివే. అండ్ 8 ఈవెన్ నెంబర్ కాబట్టి సెక్ మారదు, సో సెక్ π/3. వీటి గురించి వివరంగా డీటెయిల్గా వీడియో చేశాం కాబట్టి నేను ఇప్పటికీ కొంచెం ఎక్కువ సాగదీస్తున్నాను. అక్కడ బాగా విన్న వాళ్ళకి నేను ఇక్కడ కోపం తెప్పిస్తున్నట్టే ఒక రకంగా, కానీ ఇక్కడే మొదలుపెట్టిన వాళ్ళకి మాత్రం ఎందుకో హాఫ్గానే అనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. సైన్ 60, సైన్ 60 అంటే మైనస్ √3/2 ప్లస్ సెక్ 60, సెక్ 60 అంటే 2, కాస్ 60 1/2, సెక్ 60 2, రైట్. సో 2 మైనస్ √3/2, 2 మైనస్ √3/2, ఫస్ట్ ఆప్షన్ రెడీగా ఉంది. రైట్, ఈ మోడల్ కూడా మనకి రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. కాస్ x = 1 మైనస్ cos² x రాయండి. ఈ cos² ఇక్కడ పంపించండి, 1 మైనస్ cos² x.
మీరు గమనించండి, మనకి క్వశ్చన్ ఏమో కాసుల్లో ఇచ్చాడు, అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాసుల్లో ఇచ్చాడు, క్వశ్చన్ అడిగింది సైన్లో ఉంది. సో కాసుల నుంచి సైన్లోకి మనం ట్రాన్స్ఫర్ అవ్వాలి అన్నదైతే మనకు ఒక ఇండికేషన్ తెలుస్తుంది. సో దాన్ని మొదలు పెడదాం, ఆ ప్రయత్నాన్ని మొదలు పెడదాం. కాస్ ఎక్స్ = 1 - cos స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్. సగం పని అయిపోయింది, సైన్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ కాసును కూడా సైన్లోకి మార్చాలంటే, కాసు ఉంటే మనం సైన్లోకి రాయడం కష్టం కదండి. సరే మల్టిపుల్స్ సబ్ మల్టిపుల్స్ నేర్చుకున్నాక అది కూడా అలవాటు అయిపోతుంది, కానీ ప్రస్తుతానికైతే కాసు స్క్వేర్ ఉంటే బాగుండు. కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. ఇప్పుడు కాసు స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఇది sin పవర్ 4x అయిపోతుంది. ఇది స్క్వేర్ అవుతుంది, ఈ స్క్వేర్ మళ్ళీ 4 అవుతుంది. సో కాసు స్క్వేర్ అంటే 1 - sin స్క్వేర్గా రాయొచ్చు కదా, అయిపోయి. సో -sin స్క్వేర్ ఎక్స్ అడిపోతుంది. 1 = +sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ sin పవర్ 4x. సో sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ sin పవర్ 4x వాల్యూ 1. రైట్. ఈ మోడల్ క్వశ్చన్ ఉందండి, ఇది ఈ టైప్ ఆఫ్ ఈ ఫ్రేమింగ్, ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇలా ఉంది చూడండి. కాసులు వరుసగా ఉంటుంటాయి, అన్ని పైలల్లో ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ ఫ్రేమింగ్ మనకి రిపీటెడ్గా ఉంటుందండి, చాలా 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 ఇంపార్టెంట్ జేఈలకు కానీ ఎంసెట్లకు కానీ. మీరు ఎన్నో చూస్తారు ఇట్లాంటి రిపీటెడ్ క్వశ్చన్స్. ఇంకా మనం మల్టిపుల్స్ సబ్ మల్టిపుల్స్కి వెళ్ళాక బాబాయ్ చాలా పనులు ఉంటాయి వాటితో మనం ఐడెంటిఫై చేయడం. కానీ ట్రిక్ ఉంటుందండి, సింపుల్ ట్రిక్ ఏంటంటే మీరు గమనించండి, కొన్నిటిని మనం కలిపి చూసుకోవాలండి, లేదా సమ్మేషన్ లేదా సబ్ట్రాక్షన్. చూడండి 7π/8 π/8, 7π/8 π/8. ఈ రెండింటి కలపటం వలనో తీసేయటం వలనో మీకు మనకి తెలిసిన ఒక యాంగిల్ వస్తుంది. తెలిసిన యాంగిల్ అంటే నేను నా ఉద్దేశంలో మనం రెగ్యులర్గా వాడే యాంగిల్స్ అండి, 30, 60, 45, 90, 180, ఇవి 360 ఇట్లాంటివి. సో కలిపితే చూడండి 7π + π 8π అవుతుంది, /8. 8 క్యాన్సిల్, పై ఒక 180 degrees అది. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ 7π/8ని π/8లలోకి కన్వర్ట్ చేయొచ్చు. అంటే 7π/8 ఒకటి, π/8 ఒకటి వేరువేరుగా కాకుండా ఇది కూడా π/8 అయ్యేలాగా రాయొచ్చు. ఇది కూడా π/8 అయ్యేలాగా ఎలా రాయొచ్చు అంటే cos స్క్వేర్ ఆఫ్ π - π/8. కావాలని చూడండి, 8 × π 8π మైనస్ π 7π వచ్చేసింది. అలాగనే దీని కూడా cos స్క్వేర్ ఆఫ్ π - 3π/8 అని రాయగలిగితే మీరు 5π/8ని చూడండి, 5π/8 ఇది కూడా 8 × π 8π మైనస్ 3π, 8π - 3π 5π/8 కదండి వచ్చింది. ప్లస్ వీటిని చేంజ్ చేయకండి, cos స్క్వేర్ 3π/8 ప్లస్ cos స్క్వేర్ π/8. సో స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి మనకి క్వాడ్రాంట్తో పని లేదు, ఇప్పటికీ నేను రిపీటెడ్గా చెప్పాను. మనం ఆల్ సిల్వర్ టికప్స్ అప్లై చేస్తున్నాం. సో ఇది పైలో ఎన్ని 90లు ఉంటాయి? 2 ఈవెన్ నెంబర్ కాబట్టి ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ అవ్వదు. సో ఇది cos స్క్వేర్ π/8. అలాగనే ఇది కూడా ఇందులో 2 90లు ఉంటాయి, 2 ఈవెన్ నెంబర్ కాబట్టి cos స్క్వేర్ చేంజ్ అవ్వదు. cos స్క్వేర్ 3π/8 ప్లస్ cos స్క్వేర్ 3π/8 ప్లస్ cos స్క్వేర్ π/8. ఇక్కడ క్యాన్సిలేషన్ జరగవండి, అన్ని ప్లస్లు ఉన్నాయి, ఏవి క్యాన్సిల్ అవ్వవు. సో ఇది యాడ్ చేయొచ్చు, 2 cos స్క్వేర్ π/8 ప్లస్ ఇది యాడ్ చేయొచ్చు, 2 cos స్క్వేర్ 3π/8. 2 కామన్ తీయచ్చు అన్నది కనపడుతూనే ఉందిగా, cos స్క్వేర్ π/8 ప్లస్ cos స్క్వేర్ 3π/8. ఇక్కడ మనం ఏం చేయాలి ఇప్పుడు అని మనకి ఒక నిమిషం ఆగుతుంది మన పెన్ను. కానీ మళ్ళీ చెప్పాను కదా, ఈ యాంగిల్స్ని గమనించండి, π/8 3π/8. వీటిని కలపటం ద్వారానో తీసేయడం ద్వారానో ఏదైనా వస్తుందేమో చూడండి, కలిపి చూద్దాం. 1π + 3π 4π/8. 4π/8 అంటే నన్ అదర్ దాన్ π/2, 90 degrees. వీళ్ళిద్దరు కాంప్లిమెంటరీ అంటే నేనేం చెప్పాను అప్పుడు, సైన్ ఆఫ్ ఒక యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఇంకో యాంగిల్ అవుతుంది. వీళ్ళిద్దరు కాంప్లిమెంటరీ అంటే సైన్ ఆఫ్ π/8 కాస్ ఆఫ్ 3π/8కి సమానం, లేదా సైన్ ఆఫ్ 3π/8 కాస్ ఆఫ్ π/8కి సమానం. వీళ్ళిద్దరు ఈక్వల్ అవుతారు. అప్పుడు వీళ్ళు కాంప్లిమెంటరీ అయినప్పుడు అంటే వాళ్ళని కలిపితే 90 వచ్చినప్పుడు ఒకళ్ళ యొక్క సైను ఇంకొకళ్ళ యొక్క కాస్ వాల్యూస్ సేమ్ ఉంటాయి. కాబట్టి 2 ఆఫ్ కాస్ స్క్వేర్ π/8 నేనేం రాస్తానంటే sin 3π/8 అని రాస్తాను. సో సైన్ స్క్వేర్ 3π/8 ప్లస్ ఇది కాస్ స్క్వేర్ 3π/8. ఏమైంది ఇప్పుడు
లోపల ఐడెంటిటీ అయిపోయింది 1. సో 2 × 1 2. రైట్, ఇదో సింపుల్ క్వశ్చన్. జమ్మూ అండ్ కాశ్మీర్, అది వాళ్ళ ఎంసెట్ లాగా అక్కడ మనకి వచ్చిన క్వశ్చన్ ఇది. ఈ బేసిక్స్ మీద cos ఆఫ్ 29π/3 మీరు ఆలోచించండి. cos ఆఫ్ 29π/3ని మనము ఇలా రాయొచ్చు చూడండి, 30π - π/3 అని రాయొచ్చు కదా. 29ని 30 - 1 29 కదా. cos ఆఫ్, నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేయనండి, ఎందుకంటే ముందే మీకు ఏదో నేను చెబుతుంటే అది మీకు అర్థం కాకపోతే ఇబ్బంది అవుతుంది. నేను రాశాక మళ్ళీ వెనక్కి పోతాను. సార్ 29πని మీరు 30π - πగానే ఎందుకు రాసుకుంటారు? ఇక్కడ సమస్య అంతా ఇదేనండి. మీరు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు ఆన్సర్ ఎవరు చెప్పినా అర్థమవుతుంది, దాదాపు అర్థమవుతుంది ముందు వెనక. మీకు కావాల్సింది అర్థం కావటం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఆన్సర్ అర్థం కావటం కాదు మీకు కావాల్సింది. ఇలాగనే బిట్ మీకు ఎదురైనప్పుడు మీకు అలాంటి ఆలోచన మీకు ఎలా స్ట్రైక్ అవ్వాలి, ఇది మీరు నేర్చుకోవాలి. చెప్తాను నేను. 29 ఎందుకు మీరు 30 - 1 అనే రాశారు? ఏం 20 + 20π + 9π అని రాయకూడదా? 20π + 9π కూడా 29πగా. చెప్తాను నేను ఎందుకు రాశాను, 30 - 1 ఎందుకు రాశాను. సో ఇప్పుడు 3ని సపరేట్గా రాయండి ఆ రెండింటికి. 30π/3 - 1 అంటే 1 రాయకలేదు, π/3. ఇప్పుడు మీకు ఆన్సర్ మీకే తెలిసిపోయి ఉండాలి నేను ఎందుకు అలా రాశాను. ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది. మీరు అదే 20π అని రాసి మొత్తానికి /3 ఉంది, ఈ 3ని విడగొట్టారనుకోండి, 3 ఇక్కడ క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు, ఫ్రాక్షన్గానే మిగిలిపోతుంది. ఉన్నదే ఫ్రాక్షన్, మళ్ళీ ఫ్రాక్షన్ ఎందుకండి? సో పోనీ ఆ ఫ్రాక్షన్గా మిగిలిన ఇది 90 మల్టిపుల్ అవుతుందా? అవ్వదు, ఇది 90 మల్టిపుల్ అవ్వదు, ఫ్రాక్షనే వస్తుంది. కావాలంటే మీరు చేసుకోండి. సో మనకేం కావాలి, ఆల్ సిల్వర్టీ కప్స్ అప్లై చేయాలంటే ఒకటి 90 మల్టిపుల్ అయి ఉండాలి, ఇంకోటి మనకు తెలిసిన యాంగిల్ అయి ఉండాలి. చూడండి, సరే ఇది మనకు తెలిసిన యాంగిల్ అవుతున్నది అంటుంది, కానీ ఇది 90 మల్టిపుల్ కాదు, కాబట్టి అట్లా మనం స్ప్లిట్ చేయాలి. ఇంకెలాగో స్ప్లిట్ చేయాలి మనం. లేకపోతే 27 + 2π/3 కూడా రాసుకోవచ్చు. 27 రాయవచ్చు. ఇక్కడ 27 వచ్చినా 3 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ వచ్చే నెంబర్ 3 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేటట్టు ఉండాలి. మనం 29 అలా విడదీయాలి. 29 మీరు 27 + 2 రాసుకోవచ్చు, 30 - 1 రాసుకోవచ్చు, ఇంకా పోతే 24 + 5 రాసుకోవచ్చు. ఏదైనా ఇది 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి. ఎందుకంటే కింద 3 వచ్చింది కాబట్టి, కింద క్వశ్చన్లో కింద డినామినేటర్ 3 ఇచ్చాడు కాబట్టి ఆ 3 ఉండకూడదు, కాబట్టి ఫ్రాక్షన్ ఉండకూడదు కదా ఇక్కడ. ఆ 3 క్యాన్సిల్ అయ్యేటట్టు పైన 3 మల్టిపుల్ ఉండే, అలా నేను అక్కడ స్ప్లిట్ చేశాను. cos 10π - π/3. cos 10π అంటే 10 180లు, అంటే 20 90లు. 180 అంటే మళ్ళీ 2 90లు కదా, 2 10s are 20 90s. సో 20 90s - π/3. 20 90s ఇప్పుడు దాకా మనం చేసామండి. 20 అనేది 4 యొక్క మల్టిపుల్. మీరు క్వాడ్రాంట్స్లో చూస్తే ఇక్కడ 0 90s 1 2 3 మళ్ళీ 4 90s ఇక్కడే వస్తుంది, 5 6 7 మళ్ళీ 8 90s ఇక్కడే వస్తుంది, 9 10 11 12 90s ఇక్కడే వస్తుంది. అట్లా పోతే 20 90 కూడా ఇక్కడే వస్తుంది. సో ఇది 20 90. ఈ పాయింట్ మైనస్ ఉంది అంటే 4th క్వాడ్రాంట్. 4th క్వాడ్రాంట్ కాస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ప్లస్సే, అండ్ 20 ఈవెన్ నెంబర్ కాబట్టి కాస్ చేంజ్ కాదు. సో cos π/3. cos π/3 అంటే cos 60, దట్ ఈస్ 1/2. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆప్షన్. రైట్. cos x = tan y, cot y = tan z, cot z = tan x. అయితే ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే నేను క్వశ్చన్ రాయలేదా? ఒక్క నిమిషం ఆగండి. అయితే sin x, దెన్ sin x వాల్యూ ఎంత, ఇది క్వశ్చన్. రైట్. cos x = tan y అని ఉందా? దీని అలా ఉంచండి. cot y = tan z. మీరు గమనించండి, tan y ఇక్కడ ఉంది కాబట్టి ఇది కూడా tan y కావాలంటే 1/tan y అని రాయండి. సో 1/tan y = 1/cot z. లేదా రెండింటికి రెసిప్రోకల్స్ రాసి ఇప్పుడు 2 పైకి రాసేయండి. అప్పుడు tan y ఏమవుతుంది? cot z అవుతుంది.
కాటు 1/tan tan 1/cot. సో రెండు పైకి రాసేసాం, ఫ్రాక్షన్స్ రివర్స్ రాసేసాం. సో ఇక్కడ రాద్దాం దాన్ని, cos x ఈజ్ ఈక్వల్ టు ఈ tan y బదులు cot z రాద్దాం. అండ్ ఇప్పుడు ఈ cot z ఆల్రెడీ ఇక్కడ tan x అని ఉంది. సో cos x ఈజ్ ఈక్వల్ టు tan x, ఫైనల్గా tan xకి వచ్చేసాం. మనకు కావాల్సింది ఏంటి, sin x ఆన్సర్ కావాలి కాబట్టి వీటిని సైన్లోకి మార్చేద్దాం. cos x ఈజ్ ఈక్వల్ టు sin x బై cos x. ఇది ఇటు మల్టిప్లై చేయండి, cos స్క్వేర్ x ఈక్వల్ టు sin x. ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్పాను, cos స్క్వేర్ కనపడదంటే వెంటనే మనం 1 - sin స్క్వేర్ రాసేస్తాం ఈక్వల్ టు sin x. మనకి sin x వాల్యూ కావాలి కాబట్టి ఇవన్నీ అక్కడ పంపించేద్దామా, 0 ఇక్కడ ఎవరు మిగలరు. -sin స్క్వేర్ x ఫస్ట్ రాయాలి, sin స్క్వేర్ x ప్లస్ ఇక్కడ ఉన్న sin x ప్లస్ 1 ఇటు వచ్చింది కాబట్టి -1. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయింది కదండి, sin స్క్వేర్ x ప్లస్ sin x -1 ఈక్వల్ 0. కాసేపు sin x అని సపోజ్ p అనుకోండి, p² ప్లస్ p -1 ఈక్వల్ 0 అయిపోయింది. ఇది pని sin x అనుకుంటే అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫార్ములా -b + r - √b² - 4ac/2a ఫార్ములా. -b, b అంటే ఈ కోఎఫిషియంట్స్ కదా, ఈ 1 1 ఈ -1. సో -b అంటే -1 అండ్ +r - √b² అంటే 1² అంటే 1 -4ac, 4 × -1 -4 అంటే ఇది +4 అవుతుంది, /2a అంటే 2. సో -1 + r - √5/2 అంటే ఇప్పుడు p వాల్యూ అయితే ఏమవ్వాలి, -1 - √5/2 కావాలి, లేదా p వాల్యూ -1 + √5/2 కావాలి. p అంటే ఎవరు ఇంతకీ sin x కదా, సో sin x వాల్యూ -1 - √5/2 అన్న కావాలి, లేదా p వాల్యూ sin x వాల్యూ √5 - 1/2 అన్న కావాలి. ఇది ప్లస్ ముందు రాశాను, √5 - 1/2. ఇందులో sin x ఇది అవ్వటానికి ఛాన్స్ ఉండదు. మీరు గమనించండి, sin x వాల్యూ -1కి 1కి మధ్యలోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మనం డిస్కస్ చేస్తున్న తర్వాత డొమైన్స్లో sin x వాల్యూ ఎప్పుడు కూడా -1 కంటే చిన్నవి కానీ 1 కంటే పెద్దవి కానీ ఉండవు. sin x వాల్యూ ఏ యాంగిల్కైనా ఇవే ఉండాలి వాల్యూస్, వీటి మధ్యలోనే ఉండాలి. -1 1 కూడా ఉండొచ్చు. సో ఇది సుమారుగా 2 అబోవ్, √5 వాల్యూ 2 కంటే ఎక్కువే కదండి, √4 2, √5 2 కంటే ఎక్కువ. సో 2 కంటే ఎక్కువ 1 అంటే ఇది 3 కంటే ఎక్కువే, 3/something 1.5 కదా. టోటల్గా పైన మీకు సుమారుగా -3 సంథింగ్ వస్తుంది, 3 పైనే వస్తుంది /2. 3/2 1.5 కదండి, -1.5 ఉండడానికి ఛాన్స్ లేదు సైన్ వాల్యూ. సో ఇది కాదు సైన్ వాల్యూ, ఇదే √5 - 1/4. నెక్స్ట్ పోదాం. రైట్, సైన్ ఇఫ్ y = sin² θ + cosec² θ. ఓకేనా, క్వశ్చన్ ఒకసారి చెక్ చేసుకుని sin² θ + ఓకే, జై మెయిన్స్లో అడిగింది. సో ఈ రిలేషన్స్లో ఏది కరెక్ట్ రిలేషన్ అంటే y వాల్యూ 0 అవుతుందా, అంటే ఈ రెండింటి సమ్ 0 అవుతుందా, లేదా ఈ సమ్ 2 కంటే చిన్నగా ఉంటుందా, లేదా -2 కంటే పెద్దగా ఉంటుందా, 2 కంటే పెద్దగా ఉంటుందా. సో ఇది తెలియాలంటే మీకు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. a, b అనే టర్మ్స్ యొక్క am అర్థమెటిక్ మీన్ ఏంటండి, a + b/2. ఇది బేసిక్ విషయం, మీరు 10th క్లాస్లో చదువుకుని ఉంటారు. రెండు నెంబర్స్ యొక్క అర్థమెటిక్ మీన్ అంటే నథింగ్ బట్ యావరేజ్, ab a + b/2. అదే a, bలకి జామెట్రిక్ మీన్ అంటే gm √ab అని రాస్తాం. ఏబీలకి జామెట్రిక్ మీన్ √ab, ఏబీలకి అర్థమెటిక్ మీన్ a + b/2. అండ్ గుర్తుపెట్టుకోండి, am ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు gm. అర్థమెటిక్ మీన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు gm. అంటే దీనికి మీరు ప్రూఫ్ అంటే మీరు ప్రూఫ్ ఒకప్పుడు ఓల్డ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండేది ప్రూఫ్. మీరు ఆ ప్రూఫ్ కాకపోయినా సింపుల్గా ఏదైనా ఒక 2 నెంబర్లు తీసుకొని ప్రూఫ్లు చేయండి. ఓకే, 2 8 తీసుకుందాం. 2 8 తీసుకొని am ఫైండ్ అవుట్ చేయండి. 2 8కి 2 + 8/2 ఎంత, 8 + 2 10, 10/2 5. ఇదే 2, 8కి gm ఫైండ్ అవుట్ చేయండి. √2 × 8 అంటే √16 అంటే 4. ఎవరు పెద్దగా వచ్చారు, am పెద్దగా వచ్చింది. సో am ఈజ్ గ్రేటర్ దాన్ సమ్టైమ్స్ ఈక్వల్ టు gm. 2, 2 తీసుకున్నారనుకోండి, am అదే gm అది ఈక్వల్ అవుతారు. సో am ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు gm. am అంటే ఏంటి, a + b/2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు √ab. ఈ రిలేషన్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మనకి హెల్ప్ అవుతుంది.
ఇప్పుడు సైన్ స్క్వేర్ తీటా కొసెక్ స్క్వేర్ తీటా, కొసెక్ స్క్వేర్ తీటా అనే రాద్దాం, ఎందుకు 1/sin స్క్వేర్ అలానే రాద్దాం, కొసెక్ స్క్వేర్ తీటా. వీటిని కాసేపు ఏబీలు అనుకోండి, ఏబి ఇది ఏ ఇది బి. ఈ రిలేషన్ అప్లై చేయండి, a ప్లస్ బి బై 2 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఏబీ కదా, లేదా 2 అటు మల్టిప్లై చేసుకోండి కావాలంటే, a ప్లస్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఏబీ అని కూడా రాయొచ్చు. సో ఇది ఏ ఇది బి. చెప్పండి, a ప్లస్ బి అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కొసెక్ స్క్వేర్ తీటా ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇంటూ a ప్లస్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏబి sin square theta into cosec square theta. So sin square theta plus cosecant square theta is greater than or equal to 2. ఇది క్యాన్సిల్ అవుతుంది 1, రూట్ 1 1, సో 2నే. సో ఇది ఎవరు నథింగ్ బట్ y. సో y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అది స్టోరీ. సో 12 cot square theta మైనస్ 31 cosec theta ప్లస్ 32 ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చి సైన్ తీటా ఎంత అని అడిగాడు. ఇంకా మనకు అర్థమైపోవాలి. సో ఇదంతా సైనుల్లోకి మారితేనే ఈ ఈక్వేషన్ సైనుల్లోకి మారాలి, దాన్ని సాల్వ్ చేయాలి, సైన్ వచ్చేస్తుంది. సో వీళ్ళకి సైన్లతో ఉన్న రిలేషన్ని మనం అబ్జర్వ్ చేస్తూ మారుద్దాం. సో కాట్ స్క్వేర్ని ముందు కొసెక్ స్క్వేర్లలోకి మారుద్దాం, ఎందుకంటే కాట్కి కొసెక్కి ఐడెంటిటీ ఉంది కదండి. కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాటు స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. సో మైనస్ కాటు స్క్వేర్ అటు పంపేయండి, 1 ఇటు తీసుకురండి. కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఈక్వల్ టు కాటు స్క్వేర్ తీటా. సో కాటు స్క్వేర్ తీటా అంటే ఇది రాయొచ్చు, కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 రాసి మైనస్ 31 ఇంటూ కొసెక్ తీటా ప్లస్ 32 ఈక్వల్ టు 0. కొసెక్ ఎందుకు రాసామంటే కొసెక్ రెసిప్రోకల్ సైనే కదా, కాబట్టి కొసెక్లకు ఆన్సర్ వస్తే సైన్లకు వచ్చినట్టే. సో 12 కొసెక్ స్క్వేర్ తీటా మైనస్ 12 1 జార్ 12 మైనస్ 31 కొసెక్ తీటా ప్లస్ 32 ఈక్వల్ టు 0. సో దీనికి ఒక ఆకారాన్ని తీసుకొద్దాం. 12 కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ 31 కొసికెంట్ తీటా 32 మైనస్ 12 ప్లస్ 20 ఈక్వల్ టు 0. ఇంతకు మించి మనం కామన్ తీయటానికి కూడా ఏం లేదు. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీన్ని సాల్వ్ చేద్దాం. కొసెక్ వస్తుంది, కొసెక్ వస్తే సైన్ వచ్చినట్టే కదా, వాటి రెసిప్రోకల్సే కదా. అంటే ఇది ఎలా ఉంది, 12x² మైనస్ 31x ప్లస్ 20 ఇలా ఉంది. ఏది ఎక్స్ని కొసెక్ తీటా అని మనం కాసేపు అనుకుంటే. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ v² మైనస్ పెద్ద పెద్ద టర్మ్స్ ఉన్నాయి సార్, వామ్మో అనుకుంటే కష్టం అండి, ఓపిక ఉండాలి అన్నిటికీ. మైనస్ బి అంటే మళ్ళీ మైనస్ 31 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ మైనస్ బి అండర్ రూట్ ప్లస్ ఆర్ మైనస్ b² 31² మైనస్ 31² b² మైనస్ 4ac. పాపం అలా కనపడుతుంది కానీ చివరికి ఏమవుతుందో చూడండి, 2 ఇంటూ 12. సో మైనస్ మైనస్ ప్లస్ 31 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 31² 31 ఇంటూ 31 961 మైనస్ 12 4 జార్ 48 2 జార్ 960 అయిపోయాయి, 12 2 జార్ 24. సో 31 ప్లస్ ఆర్ మైనస్ 1 961 మైనస్ 961 రూట్లో 1/24 అంటే సో x ఈజ్ ఈక్వల్ టు 31 ప్లస్ 1/24 ఒకటి, 31 మైనస్ 1/24 ఒకటి, అనగా 32/24 30/24. ఎవరు? కొసెక్. ఎక్స్ అని మనం కొసెక్ అని అనుకున్నాం, ఇంకా సైన్ రాలే. సో 8 4 జార్ 32 8 3 జార్ 24, సో 4/3. 6 5 జార్ 30 6 4 జార్ 24, సో 5/4. ఇది కొసెక్. సో వీటి రెసిప్రోకల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుంటే అది సైన్. 4/3 3/4 5/4 4/5. నేనేమైనా ఆప్షన్స్ రాంగ్ ఇచ్చానా? చీ, ఆప్షన్ రాంగ్. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్. 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. దీన్ని సింప్లిఫై చేద్దాం. 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా కొసికెంట్ స్క్వేర్ థీటా
సో సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కోసెకండ్ స్క్వేర్ తీటా 1. సో ఆన్సర్ 1. తీటా ఈక్వల్ టు π/15 ఎందుకు ఇచ్చారు సార్ అంటే పని లేదు, ఏం లేదు, కాసేపు అనుకోవటం ఓహో తీటా ఈక్వల్ టు π/15 దగ్గర వేరే ఆన్సర్ ఏమన్నా ఉందేమో, అది ఎందుకు ఇచ్చారు, దానివల్ల ఈ క్వశ్చన్లు ఏమైనా చేంజ్ అవుతుందేమో అని మనకి ఏదైనా కాసేపు టైం వేస్ట్ చేయడానికి ఇచ్చారు. సో తీటా బదులు π/15 కాదు, అక్కడ ఏది ఉన్నా ఇది టోటల్ ప్రొడక్ట్ ఎలాగో 1 కాబట్టి దాంతో మనకి సంబంధం లేదు. జ్వలంతం సర్వ నేను చెప్పాను, ఈ ఫ్రేమింగ్, ఇలాంటి ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు వస్తూ ఉంటాయి ఆ క్వశ్చన్స్, ఆ మోడల్. సో మనం ఏం చేయాలి, ఒక క్షణం ఈ వీటి రిలేషన్ ఒకసారి చూడండి. అంటే ఇప్పుడు π/16 ఉంది, లాస్ట్ మ్యాక్సిమం ఫస్ట్ది లాస్ట్ది మ్యాచింగ్ అవుతాయండి. నేను ఎందుకు ఈ లాస్ట్ది అంటున్నానంటే ఫస్ట్ది లాస్ట్ది మ్యాచింగ్ అవుతాయి. అది మ్యాచింగ్ అవ్వట్లేదు అనుకోండి, వీలైతే దానికి ముందున్నదాన్ని కూడా ఒకసారి చూసుకోండి. π/16 7π/16 కలపండి. π/16 ప్లస్ 7π/16 అయిపోయింది ఓపిక, 8π/16, 8 2s are, సో π/2 90. వీళ్ళని కలిపితే 90 వచ్చింది. 90 వస్తే ఏంటి, కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే వాళ్ళిద్దరిలో మనం సైను కాసుల గురించే మాట్లాడుకున్నాం కదా, వేటికైనా సెక్కు కొసెక్ అయినంత టాన్ కాట్ అయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కాంప్లిమెంటరీ అని తెలిపోయింది, వీళ్ళిద్దరం కలిపితే 90 వచ్చింది. కాబట్టి ఒకళ్ళ యొక్క కాట్ వాల్యూ ఇంకొకళ్ళ యొక్క టాన్ వాల్యూకి సమానం అవుతుంది. లేదా ఒకళ్ళ యొక్క టాన్ వాల్యూ ఇంకొకరి కాట్ వాల్యూకి సమానం అవుతుంది. వాళ్ళిద్దరు కాంప్లిమెంటరీ అయినప్పుడే ఆ సీక్రెట్. కాబట్టి ఇది కాట్ π/16 అయితే ఈ కాట్ 7π/16 ఎవరు, కాట్ 7π/16 ఎవరు, tan π/16. సో ఇది కాట్ π/16, లాస్ట్ది కొంచెం దూరం ఉన్నదో tan π/16. అంటే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి నేను ఇక్కడే చేస్తున్న క్యాన్సిలేషన్, ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. కాట్ ఇంటూ tan 1 కదండి, కాట్ తీటా ఇంటూ tan తీటా 1. కాట్ ఇంటూ tan 1 అని మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, ఒక దగ్గర పొరపాటు అవుతుంది. కాట్ 30 ఇంటూ tan 45 కనపడదు అనుకోండి, కాట్ ఇంటూ tan 1 అన్నారని క్యాన్సిల్ చేశారు తొందరపడి. ఇట్లా కూడా అలవాటు చేసుకునే ఉంటారు, కాట్ ఇంటూ tan 1, కాట్ ఇంటూ tan 1. కాట్ ఇంటూ tan 1 కాదు, కాట్ తీటా ఇంటూ tan తీటా సేమ్ ఉంటేనే 1. సో రెండు సేమ్ ఉంటాయి అలాగే, ఇది tan π/16 అవుతుంది. అలాగనే 2π/16 చూసారా, 2π/16 6π/16, వీళ్ళిద్దరు కూడా కాంప్లిమెంటరీ అవుతారు. చెక్ చేయండి, ఈ రెండు కలపండి. 2π 6π 8π/16 అంటే 90 π/2 వచ్చింది. కాబట్టి కాట్ 2π/16 అంటే ఇక్కడ కాట్ 6π/16 అంటే మనం ఏం రాయొచ్చు, 2π/16 6π/16. సో ఒకళ్ళ యొక్క కాట్ వాల్యూ ఇంకొకళ్ళ యొక్క tan వాల్యూకి సమానం. సో కాట్ 6π/16 అంటే నన్ అదర్ దాన్ tan 2π/16. tan 2π/16 కాట్ 2π/16 క్యాన్సిల్. అలాగనే వీళ్ళిద్దరు క్యాన్సిల్. ఇక మిగిలింది ఎవరు సెంటర్లో, కాట్ 4 4s are క్యాన్సిల్, π/4 మిగిలింది. కాట్ π/4 ఎలాగో 1 కదా, కాట్ 45 degrees. టేబుల్లో కాట్ 45 వాల్యూ 1. సో దట్ ఈస్ ద ఆన్సర్. రైట్, ఇది ఇంకొక ఆణిముత్యం. లెట్ ఏసీబీ బి ఏ ట్రయాంగిల్ విత్ రైట్ యాంగిల్ లెట్ సి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ సి దగ్గర ఉందట, ఇక మిగిలినవి ఎలా ఆయన పెట్టుకోవచ్చు, ఏబి అండ్ ఏబీసీ. యాంగిల్ ఏబీసీ, యాంగిల్ ఏబీసీ అంటే బి దగ్గర యాంగిల్ తీటా. సో బి దగ్గర తీటా అట, ఓకే సంతోషం. ఏబి 29, ఏబి అంటే హైపోటెనస్ 29 యూనిట్స్, బీసీ 21 అంటే ఇది 21. 29 20 అంటే ఇది అనుకుందాం, ఓ పని అయిపోతుంది, దాంతో ఎట్లాగో పని పడుతుంది కాబట్టి 29 స్క్వేర్ మైనస్ 21 స్క్వేర్ రూట్ 29 స్క్వేర్ సమస్య వచ్చింది. 9 9s are 81, 9 2s are 18, 26, 2 9s are 18, 2 2s are 4, 1 5, 1 4 8 41 మైనస్ 441 అంటే 400 అంటే 20. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు తీటా ఎక్కడ ఉందండి, అలవాట్లో దీన్ని అడ్జసెంట్ సైడ్ అనుకున్నారు, తీటాకి ఇది అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ 21/29. సో 21/29 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ తీటా 20/29 హోల్ స్క్వేర్.
సో 441/29 అంటే ఇక్కడ వచ్చింది ఎక్కడో 841 మైనస్ 400/841. సో 841 పైన 41 చలో 21 బోధం. రైట్, చూడగానే గుర్తుపెట్టారు దీన్ని. మనం ఇప్పటికీ 2 సార్లు ఏమో చేసినట్టున్నాం దీన్ని. సో 2 ఇంటూ సైన్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ సైన్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ 2 ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఇక్కడ రాస్తాను నేను మళ్ళీ ఒకసారి చేసి మనం మళ్ళీ డబల్ టైం చెప్పడమే, సరే అయినా ఒకసారి రాస్తాను. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. అలాగే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. చలో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఏ ప్లస్ బి అనగానే కళ్ళు మూసుకొని 1 అనుకోవటమేనండి మనం, అంతే. ఏ ప్లస్ బి 1, ఏ అంటే సైన్ స్క్వేర్, బి అంటే కాస్ స్క్వేర్ కాబట్టి ఏ ప్లస్ బి 1. సో ఇది 1 మైనస్ 3ab 3 ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ ఏ ప్లస్ బి మళ్ళీ 1. సో ఇక్కడ ఎట్లాగో 1 వస్తుంది, అయిపోయింది క్లోజ్. 3 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మళ్ళీ ఏ ప్లస్ బి వచ్చింది, ఏ ప్లస్ బి అంటే ఈ రెండు 1 మైనస్ 2ab 2 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా. మీకు స్టార్టింగ్లో చెప్పాను, మనం ఎంత స్లోగా మొదలు పెడితే మనకు అంత స్పీడ్ వేగం నిలబడుతుంది. అలా నేర్చుకున్న స్పీడ్ మనకు నిలబడుతుంది. ఇప్పుడు స్పీడ్ అయిపోయింది డైరెక్ట్గా, ఇది చూసి డైరెక్ట్ ఇది రాయొచ్చు యాక్చువల్గా మీరు. 2 మైనస్ 6 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా మైనస్ 3 ప్లస్ 6 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా క్యాన్సిల్. 2 మైనస్ 3 మైనస్ 1. చలో రైట్, TSNC 2021 వెరీ లేటెస్ట్ వేడి క్వశ్చన్. సైన్ 35 కాస్ 55. 35 తెలిసిన యాంగిల్ కాదు, 55 తెలిసిన యాంగిల్ కాదు, కానీ మీరు ఈ పాటికి గుర్తుపట్టి ఉంటారు బహుశా. 35 55లు కలిపితే 90 వస్తుందండి. వీళ్ళెవరు? కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినప్పుడు మీకు ఏం చెప్పాను నేను, 35 55లలో ఒకళ్ళ యొక్క సైన్ వాల్యూ ఇంకొకళ్ళ యొక్క కాస్ వాల్యూకి సమానం. అలాగనే ఒకళ్ళ యొక్క కాస్ వాల్యూ ఇంకొకళ్ళ సైన్ వాల్యూకి సమానం. అంటే సైన్ 35 కాస్ 55 ఒకటే. సైన్ 35 కాస్ 55 రెండు ఆన్సర్లు సేమే. ఇది 2 అయితే ఇది 2, ఇది 3 అయితే ఇది 3, ఇది 10 అయితే ఇది 10, ఇది x అయితే ఇది x. సో సేమ్ నెంబర్స్ డివిజన్లో ఉన్నాయి, క్యాన్సిల్. 1 హోల్ స్క్వేర్. అలాగనే కాస్ 55 సైన్ 35 కూడా సేమే, 1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ కాస్ 30 √3/2. సో 1 ప్లస్ 1 స్క్వేర్ 1, 1 స్క్వేర్ 1 2, 2 మైనస్ √3. ఇంకేంటి లేటు? రైట్, ఇప్పటిదాకా ఎంసెట్ క్వశ్చన్లు ఇంతేనా అనిపించినాయి ఆన్సర్లు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సైన్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా చాలా చాలా ఐక్యూ లెవెల్ని మనం టెస్ట్ చేసేలాగుంది ఈ క్వశ్చన్. మీరు ఈ క్వశ్చన్ నుంచి ఆ స్కిల్ కూడా మీరు అలవాటు చేసుకుంటారు. ఇప్పటివరకు మనం హార్డ్ వర్క్ చేసే క్వశ్చన్స్ చూసాం, ఇప్పుడు మన స్కిల్ హై లెవెల్లో మన స్కిల్ని టెస్ట్ చేసే క్వశ్చన్ చూస్తున్నాం. అంటే ఇంత బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఇంత హై లెవెల్ ఐక్యూ అంటే ఎక్కువే అండి. వాస్తవంగా ఇది అసలు ట్రిగనామెట్రీలో ఇంకా కోర్ టాపిక్స్ మీద పోలిస్తే పెద్దది కాదు, కానీ ఈ 4 టాపిక్ల మీద మాత్రం ఆ రేంజ్లో ఇచ్చాడు. సో సైన్ తీటా ఈక్వల్ టు ముందుగా సైన్ స్క్వేర్ తీటాని ఇటు పంపించండి, 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అని రాద్దాం. సో సైన్ తీటా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా. ఇక్కడ కాదండి, ఇది ఇంతకుముందు చేసాం, ఇది ఒక దగ్గర వచ్చింది కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడ దాకా వచ్చేసి. ఒక్కసారి చూడండి, కాస్ పవర్ 12, కాస్ పవర్ 8, కాస్ 10, 8, 6 అంటే కాస్ యొక్క హయ్యెస్ట్ పవర్లలో ఉంది క్వశ్చన్. దీని వాల్యూ 0 అని ఇచ్చాడు. ఈ కోఎఫిషియెంట్స్ ఏబిసిడీల మధ్య ఏ రిలేషన్ మ్యాచ్ అవుతుంది అన్నాడు. అంటే అసలు మనం ఇలాంటి ఒక ఈక్వేషన్ని మనం తయారు చేయాలి. కాసుల్లో అంత హయ్యెస్ట్ పవర్ ఉన్న ఈక్వేషన్ తయారు చేయాలంటే దీని నుంచే సాధ్యం. అంటే దీని నుంచి మనం ఆ ఈక్వేషన్ తయారు చేసుకోగలగాలి. చూడండి, మనకు ఒక ఐడెంటిటీ ఉంది, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా. దీని నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇందులో సైన్ తీటా అంటే ఆల్రెడీ ఉంది కదా కాస్ స్క్వేర్ తీటా అని. సో సైన్ తీటా బదులు కాస్ స్క్వేర్ తీటా రాసి హోల్ స్క్వేర్
చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాలు. సైన్ తీటా అంటేనే కాసు స్క్వేరు, సైన్కి స్క్వేర్ ఉంది కాబట్టి కాసు స్క్వేర్ స్క్వేర్ ప్లస్ కాసు స్క్వేర్ తీటా ఈక్వల్ టు టోటల్గా ఇది కాస్ పవర్ 4 తీటా ప్లస్ కాసు స్క్వేర్ తీటా. సో అచ్చంగా కాసుల్లో ఒక ఈక్వేషన్ తయారైంది. కానీ మనకి ఇది హయ్యెస్ట్ పవర్లో 12 ఉంది పవర్, ఇక్కడ 4 ఉంది. కాస్ పవర్ 4 ఏం చేస్తే 12 అవుతుంది? హోల్ క్యూబ్ చేస్తేనే కదండి. అంటే చిన్న చిన్న లాజిక్లు పట్టుకుంటూ వెళ్ళిపోవటమే. మనకు మాత్రం ఏం తెలుసు, ముందే అంత భవిష్యవాణిలో కనపడదు. ఏదో చిన్న చిన్న క్లూస్ పట్టుకొని మనం అలా వెళ్ళిపోతున్నా మనం ఒడ్డును చేరుకుంటాం ఖచ్చితంగా. సరే, సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి అన్న ఒక ఆలోచన మనకి ఇక్కడ వెలగాలి. ఇక్కడ 4 ఉంది, 4 3 12 అవుతుంది కాబట్టి. సో రాసిందే తడవగా మొదలు పెడదాం. a ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ అంటే కాస్ పవర్ 12 తీటా, ఏ క్యూబ్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ రాస్తాను ఒకసారి, మీకు వాళ్ళు ఎప్పుడో చదువుతారు. ఏ క్యూబ్ ప్లస్ రకరకాలుగా రాస్తారండి, ఇది ఒక ఫార్ములా, ఇది మెయిన్ అసలు 3ab² ప్లస్ బి క్యూబ్. ఇలా కూడా రాస్తుంటారు, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, రెండు ఒకటి. ఈ రెండిట్లో వచ్చి 3ab కామన్ తీసి ఇది వస్తుంది. అవసరానికి తగ్గట్టు వాడుకుంటుంటాం. మనం ప్రస్తుతానికి ఇది రాద్దాం. ఏ క్యూబ్ ఇది ఏ క్యూబ్ అయిపోయింది ప్లస్ 3a² బి, 3a² బి, 3a² బి ప్లస్ 3ab², 3ab² ప్లస్ బి క్యూబ్ కాస్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్ ఈక్వల్ టు 1. కాస్ పవర్ 12 తీటా వచ్చేసింది, కాస్ పవర్ 12 తీటా ప్లస్ ఇది మొత్తం ఎంత అవుతుంది చూడండి, 4 2 8, ఇది 8 ప్లస్ 2 10, సో 3 ఇంటూ కాస్ పవర్ 10 తీటా. ఇక్కడ చూడండి 2 2 4, 4 ప్లస్ 4 8, 3 కాస్ పవర్ 8 తీటా ప్లస్ ఇది కాస్ పవర్ 6 తీటా. ఇవన్నీ తీసుకొచ్చండి -1 అవతల 0. ఈక్వేషన్ ఫామ్ అయింది చూడండి, ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ కంపేర్ చేయండి, ఏబీలు రాయండి. ఇప్పుడు ఇక్కడ ఏ ఎవరి కోఎఫిషియంట్ కాస్ పవర్ 10, ఇక్కడ కాస్ పవర్ 10 కోఎఫిషియంట్ ఎవరు 3, సో ఏ వాల్యూ 3 అన్నట్టు. అలాగనే బి 3a, అలాగనే సి ఇక్కడ 1, అలాగనే డి ఇక్కడ -1. ఏ చూసుకోండి. ఇక ఈ ఏబిసిడీలు ఆ వాల్యూస్కి ఏ రిలేషన్ ఈక్వల్ అవుతుంది? ఏబి ఈక్వల్ సిడి అవుతుందా? ఏబి అంటే 3 3 9 ఈక్వల్ టు సిడి అంటే -1 ఈక్వల్ అవుతుందా? కాదు. ఏసీ ఈక్వల్ టు బీడీ అవుతుందా? ఏసీల ప్రొడక్ట్ అంటే 3 1 3, బీడీల ప్రొడక్ట్ 3 ఇంటూ -1 -3, ఇవి ఈక్వల్ కాదు, ఇది ఈక్వల్ కాదు. ఇది చెక్ చేయండి, ఈక్వల్ అవుతుంది. ఇది డైరెక్ట్ చెక్ చేసి కానీ నేను ఆ మాట రాస్తున్నాను. ఏసీ ప్లస్ బీడీ, ఏ అంటే 3 ఇంటూ సి అంటే 1 ప్లస్ బి అంటే 3 ఇంటూ డి అంటే -1, 3 -3 0 అయింది కదా. సో ఏసీ ప్లస్ బీడీ 0 అయింది. ఇది ఆన్సర్. రైట్. ఈ క్వశ్చను మన హయ్యెస్ట్ డిగ్రీ, పేషెన్స్ యొక్క హయ్యెస్ట్ డిగ్రీని టెస్ట్ చేస్తుంది. మన పేషెన్స్ని, క్యాలిక్యులేషన్ స్కిల్ని అండ్ రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ని. చూడండి, 2 ఈక్వేషన్లు మన దగ్గర ఉన్నాయి. ఆల్ఫాల మధ్య రిలేషన్ ఏదో వెరిఫై చేయాలి. అంటే ఈ 2 రిలేషన్స్ని వాడుకోవటం ఎంత బాగా వాడతాం, మన వాడకం ఎంత బాగుంటుంది అనేది టెస్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి చాలా స్కిల్స్ అవసరం, నేను చెప్తాను. ఇక్కడ ఆన్సర్ కాదు, ఏ సిచ్యువేషన్లో మన బ్రెయిన్ ఎలా పనిచేయాలి, ఏ స్కిల్ గురించి ఆలోచించాలో చెప్తాను. ముందైతే ఈ ఈక్వేషన్ తీసుకొని దాన్ని ఏదో సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోతాం మనకు తెలిసిన వేలో. కాట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ఈక్వల్ టు 3. ఇక్కడ కాసులు కనపడుతున్నాయి కదా, ఇది కాటు ట్యానులు కాబట్టి వీటిని కూడా కాసు సైనుల్లోకి మార్చేద్దాం. అంతే, పెద్దగా ఆలోచించేది ఏమీ లేదు ఇక్కడ. సైన్ తీటా బై ఏదో ఒక పట్టు దొరకాలి మనకి ముందుకు పోవాలంటే. సో ఒక ఐడియా వచ్చింది, అది కాసుల్లో ఉంది, ఇది కాసు సైన్లో మారుద్దామని. సో సైన్ ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ ఇంటూ కాసు స్క్వేర్ తీటా బై ఈ రెండింటి ప్రోడక్ట్ ఎల్సిఎం అవుతుంది. సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ఈక్వల్ టు 3. ఇది 1 అవుతుంది. 1 బై సైన్ తీటా కాస్ తీటా ఈక్వల్ టు 3. సైన్ తీటా కాస్ తీటా ఈక్వల్ టు ఏమవుతుంది? 1/3. ఇది రెసిప్రోకల్ అయితే ఇది రెసిప్రోకల్ అవుతుంది. ఈక్వేషన్ 1 పక్కన పెట్టండి. రెండో ఈక్వేషన్ చూద్దాం. 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ ఆల్ఫా కాస్ తీటా ఈక్వల్ టు 0. సో ఇందులో ఇది 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా, ఇది కనపడగానే మనకు తెలిసిపోవాలండి సైన్ స్క్వేర్ తీటా అది ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా కాస్ తీటా, ఇటు తీసుకొచ్చేద్దాం
ప్లస్ ఆల్ఫా కాస్ తీటా. దీన్ని ఈక్వేషన్ 2 అందాం. సో దీంట్లో చూడండి కాస్ని తీసేద్దాం. ఎలా తీసేద్దాం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కాస్ ఉందా, ఈ కాస్ బదులు సైన్ ఇటు పంపించండి, అది ఇక్కడ రాద్దాం. సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ కాస్ తీటా రాయను నేను, సైన్ ఇక్కడికి వచ్చింది అనుకోండి 1/3 సైన్ తీటా కాదు, ఇది రాస్తాను. అంటే సైను కాసు ఆల్ఫా ముగ్గురు ఉంటే మనం ఏం చేయగలుగుతాం, అదే సైను ఆల్ఫా ఉందనుకోండి ఆల్ఫాని సైన్ విడదీయగలుగుతాం. అంటే ఆల్ఫాలు ఒకవైపు సైనులు ఒకవైపు, అంటే ఆల్ఫా వాల్యూ సైనుల్లో వస్తుంది అంత. అది ఇక్కడ మనకు పనిచేయాల్సిన ఆలోచన. సో 3 సైన్ తీటా ఇటు మల్టిప్లై చేస్తే 3 సైన్ క్యూబ్ తీటా ఈక్వల్ టు ఆల్ఫా, లేదా సైన్ క్యూబ్ తీటా ఈక్వల్ టు ఆల్ఫా/3. దీన్ని ఇలా ఉంచండి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనిస్తూ ఉండాలి. ఏంటంటే మనకిచ్చిన ఆప్షన్స్ అన్నీ ఆల్ఫా స్క్వేర్లని కలిగి ఉన్నది. అంటే ఆప్షన్స్లో ఆల్ఫా, అంటే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చామండి, ఈ ఈక్వేషన్ తయారైన ఏంటి ఆలోచన, ఏం చేయాలని మనకు ఆలోచన రావాలి కదా. ఇదేదో వచ్చింది, ఇదేదో వచ్చింది, ఇదేదో వచ్చింది. ఆల్ఫా స్క్వేర్లలో మనకు ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ఆల్ఫా స్క్వేర్ మనం తయారు చేయాలి. కాబట్టి ఒక పని చేద్దాం, ఒక ఈక్వేషన్ తీసుకుందాం, ఇది తీసుకుందాం, దేనైనా తీసుకోవచ్చు. దీన్ని పట్టుకొని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. ఇక్కడ sin పవర్ 6 వస్తుంది. sin పవర్ 6తో మనకి డీలింగ్ కష్టం కాబట్టి ఇది తీసుకుందాం. ఆల్ఫా స్క్వేర్ కావాలి మనకి. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినా ఆల్ఫా స్క్వేర్ వస్తుంది, దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినా ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. ఇక దీంతో మనకి పని లేదు, దీంట్లో ఆల్ఫా లేదు కాబట్టి. సో సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఆల్ఫా కాస్ తీటా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. sin పవర్ 4 తీటా ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. ఇటు స్క్వేర్ చేసా, ఇటు స్క్వేర్ చేసా, ఆల్ఫా స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. sin పవర్ 4, దీన్ని కూడా సైన్లోకి మారుదాం. sin పవర్ 4 తీటా ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఓకే, ఇక్కడ నుంచి సైన్ తీటా ఈ 3 ఎటు పంపించండి. సైన్ తీటా ఏమవుతుంది, సైన్ తీటా ఈక్వల్ టు ఆల్ఫా/3 హోల్ పవర్ 1/3. సో సైన్ తీటా వాల్యూ వచ్చేసింది. సైన్ తీటా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాడు. ఇక ఇదేంటది, సైన్ పవర్ 4 అంటే సైన్ అంటే ఇది, దీనికి పవర్ 4. సో ఆల్ఫా/3 హోల్ పవర్ 1/3కి మళ్ళీ హోల్ పవర్ 4 పెడితే ఆ 4 ఇక్కడ వచ్చేస్తుంది, 4/3 అయిపోతుంది. ఇది సైన్ పవర్ 4 ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్, సైన్ అంటే ఇది, సైన్ స్క్వేర్ చేస్తే ఆల్ఫా/3 హోల్ పవర్ 1/3, మళ్ళీ హోల్ స్క్వేర్ చేసి 1 కాస్త 2/3. సో ఈ /3 పోవాలంటే క్యూబింగ్ మొత్తం అన్నిటి క్యూబింగ్ చేద్దాం. మొత్తం అన్ని వైపులా ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్యూబింగ్ చేస్తే ఆల్ఫా/3 హోల్ పవర్ 4 మిగులుతుంది. ఎందుకంటే హోల్ క్యూబ్ చేస్తే ఏమవుతుందండి, క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో బోత్ సైడ్స్ క్యూబ్ చేస్తున్నాం, మొత్తానికి బోత్ సైడ్స్ హోల్ క్యూబ్ చేస్తున్నాం. ఇప్పుడు క్యూబ్ పోయింది. ఇక్కడ ఆల్ఫా స్క్వేర్కి క్యూబ్ ఆల్ఫా/6 ఇంటూ ఇది a-b హోల్ క్యూబ్. a-b హోల్ క్యూబ్ ఒకసారి ఇక్కడ రాస్తాను, మళ్ళీ మీరు ఎత్తుక్కోకుండా. a-b హోల్ క్యూబ్ a³ - b³ - 3ab ఇంటూ a-b. ఇది కూడా 2 ఉంటాయండి ఫార్ములాలో, మనం ఇది వాడుకుందాం. ఇది a, ఇది b, a-b హోల్ క్యూబ్. b అంటే చాలా జాగ్రత్తగా ఉండండి, ఇదంతా b, ఇది ఒకటి కాదు, ఇదంతా b. సో a³ అంటే a అంటే ఎలాగో 1 కాబట్టి 1³ 1 మైనస్ b³ ఇదంతా ఆల్ఫా/3 హోల్ పవర్ 2/3కి హోల్ క్యూబ్. ఇక్కడ క్యూబ్ పెడదాం, a³ మైనస్ b³ మైనస్ 3ab ఆల్ఫా/3 హోల్ పవర్ 2/3 3ab ఇంటూ a-b 1 మైనస్ ఆల్ఫా/3 హోల్ పవర్ 2/3. దీన్ని స్ప్లిట్ చేద్దాం. α⁴/81. యాక్చువల్గా ఇంత లెంగ్దీ ప్రాసెస్ ఉండే క్వశ్చన్స్ మనకు తక్కువ తగులుతాయండి. అందుకనే మనం టైం ఈజీ క్వశ్చన్స్ దగ్గర సేవ్ చేసుకోవాలి. అక్కడక్కడ మనకు క్వశ్చన్ పేపర్లో తగులుతాయి పంటి కింద రాళ్ళలాగా. సో ఇది అలాంటి క్వశ్చనే మనకి ఇప్పుడు తగిలింది. α⁴6 అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంత స్లో అవుతుంది, మీరే చేసుకుంటూ పోతే స్పీడ్కి పోతారు. 1 మైనస్ 3 క్యాన్సిల్. సో ఆల్ఫా/3 హోల్ స్క్వేర్ అంటే ఆల్ఫా² 9 వచ్చింది. మైనస్
3 ఇంటూ ఆల్ఫా బై 3 హోల్ పవర్ 2/3 ఇంటూ 1 మైనస్ ఆల్ఫా బై 3 హోల్ పవర్ 2/3. సో మనకి ఆల్ఫా స్క్వేర్లు అయితే వస్తాయి, కానీ ఈ పవర్ 2/3 పోవాలి, ఎందుకంటే ఫ్రాక్షన్లు లేవు కదా అసలు మనకు అక్కడ ఆప్షన్స్లో. అందుకని మీరు ఎక్కడ అంటే ఈ స్టెప్ దగ్గర నేను హోల్ క్యూబ్ లేకుండా చూడండి ఒక్కసారి. ఈ హోల్ క్యూబ్ చేశాను కాబట్టి మీకు ఈ ప్రాసెస్ వచ్చింది. హోల్ క్యూబ్ కాసేపు లేకుండా చూడండి, కాసేపు చూడండి. ఈ టర్మ్ ఒకటే కదండి, చూడండి. ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్, ఈ బ్రాకెట్లో ఉన్నది సేమ్. సో ఇక్కడి నుంచి ఈ ఆల్ఫా స్క్వేర్ పంపించామనుకోండి, ఆల్ఫా బై 3 హోల్ పవర్ 4/3 కిందకి ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఇంట్లో ఉన్న ఆల్ఫా స్క్వేర్ ఈ మొత్తానికి బై డివైడెడ్ బైలోకి వస్తుంది, ఇది రైట్ సైడ్ మిగులుతుంది. 1 మైనస్ ఆల్ఫా బై 3 హోల్ పవర్ 2/3 మిగులుతుంది. సో దీని బదులు ఇది రాద్దాం ఈ ప్లేస్లో. ఆల్ఫా పవర్ 4 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 మిగులుతుంది. సో 1/81 ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ బై 9 మైనస్ 3 ఇంటూ ఆల్ఫా బై 3 హోల్ పవర్ 2/3 ఇంటూ దీని బదులు ఏం రాయాలి, ఇది ఆల్ఫా బై 3 హోల్ పవర్ 4/3 బై ఆల్ఫా స్క్వేర్. రాయటం వల్ల ఉపయోగం జరిగిందా లేదా? జరిగింది. చూడండి, 1/81 ఈక్వల్ టు, పేపర్లు ఇవాళ అన్నీ ఈజీ క్వశ్చన్లు కనబడ్డాయా? అన్నీ అలా ఉంటే ఎలా ఉంటుంది, ఎంసెట్ లాగా ఉంటుంది అది. కాబట్టి మనం దీన్ని కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. మైనస్ 3 ఆల్ఫా బై 3 హోల్ పవర్ 2/3 ఆల్ఫా బై 3 హోల్ పవర్ 4/3 అంటే మొత్తం ఏమవుతుంది, అది ఆల్ఫా బై 3 హోల్ పవర్ 6/3 అవుతుంది బై ఆల్ఫా స్క్వేర్. 2/3 ప్లస్ 4/3 6/3, 3 2s ఆర్ క్యాన్సిల్. సో 1/81 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 1. తయారు చేసిన వాడు మాత్రం మామూలుగా ఈ వర్క్ అంతా చేశారంటే గ్రేట్ కదా. 3 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ బై 3 స్క్వేర్ 9, కింద ఇంకొక ఆల్ఫా స్క్వేర్ ఉంది. ఈ ఆల్ఫా బై 3ని స్క్వేర్ చేసి ఆల్ఫా స్క్వేరు బై 3 స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ బై 3 స్క్వేరు, కింద ఉన్న ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్. 3 1s ఆర్ 3 3s ఆర్. ఎస్ ఒక కొలిక్కి వచ్చేసింది. 1/81 ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 1/3 మైనస్ ఆల్ఫా స్క్వేర్ బై 9. 1/81 ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 3 1s ఆర్ 3 మైనస్ 1 2/3 మైనస్ ఆల్ఫా స్క్వేర్ బై 9. ఓకే, 81తో మల్టిప్లై చేద్దాం. ఏం చేద్దాం ఇప్పుడు మనం? ఏం చేద్దాం ఎల్సిఎం చేద్దాం దీన్ని. 1/81 ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్, లోపల 9, 3 టైమ్స్ పోతుంది 6, మైనస్ 3 1 టైం పోతుంది ఆల్ఫా స్క్వేర్. సో 9 9s ఆర్. చెప్పండి ఇప్పుడు ఇక 9 ఇటు మల్టిప్లై చేస్తే 1 ఈక్వల్ టు 9 ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 6 మైనస్ ఆల్ఫా స్క్వేర్. అమ్మయ్య, 9 ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 6 మైనస్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 1. నెక్స్ట్, ఓకే రైట్. సో ఈ క్వశ్చన్ పేపర్కి లాస్ట్ అండ్ వెరీ లేటెస్ట్ క్వశ్చన్, జేఈఈ మెయిన్స్ 2021 అంటే మొన్న లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ పేపర్. అండ్ క్వశ్చన్ని ట్రై చేసి వదిలిపెట్టిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దీని మీద పట్టు దొరికి ఉండకపోవచ్చు, ఎందుకంటే దీంట్లో కూడా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఐక్యూ లెవెల్ అప్లై చేయాల్సిన అవసరం ఉంది. చూడండి, నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీకు మంచిగానే అనిపిస్తుంది, కానీ ఇప్పుడు నేను దీన్ని ఏం చేయబోతున్నాను అన్నది మీరు గెస్ చేయటం చాలా కష్టం. ఈ క్వశ్చన్లో గెస్సింగు చాలా కష్టం. ఇలానే చెయ్యాలి అని మీకు ఐడియా రావటం చాలా కష్టం ఈ క్వశ్చన్కి. అది తయారు చేసిన వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి రాదు, అన్లెస్ మనం ఏమన్నా క్లూస్ పట్టుకుంటే తప్ప. చూడండి, దీన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలో తెలుసా? నేను ఎలా సాల్వ్ చేస్తే వస్తుందో తెలుసా? ఈజీగా ప్లస్ 10 cos పవర్ 4 ఆల్ఫా ఈక్వల్ టు 6ని 6 అని రాస్తూ ఇక్కడ పక్కన సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అని రాయండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇది ఎవరు?
1 స్క్వేర్ 1. ఇప్పుడు 6 అంటే 6 ఇంటూ 1 అని రాస్తే 6 కదా. 6ని పక్కన ఇంటూ 1 రాయటంలో తప్పలేదు కదా. సో ఆ 1ని ఇలా రాశాను, ఇది 1. ఇది 1కి ఇంకో రూపం. ఇది నేను అన్నది. ఇక్కడ 1ని ఇలా మళ్ళీ దీనికి పోల్చుకొని ఇది 1 అని సరే, కనీసం సరే ఈ ఐడెంటిటీ 1 అని ఎవరైనా గెస్ చేయగలుగుతారు. దీనికి స్క్వేర్ ఎందుకు పెట్టాం? అసలు అలా పెట్టటము ఇక్కడ అవసరం ఉంది అని గెస్ చేయటం ఉంది చూసారా, ఇది టఫెస్ట్ టాస్క్ అండి. అయితే ఇలా గెస్ చేయటం అనే పని దాదాపు జేఈ మెయిన్స్లో మీకు పెట్టరండి. ఎంసెట్ జేఈ మెయిన్స్లో ఇలాంటి పరిస్థితి పెట్టరు. అంటే ఈ గెస్సింగ్ ఎవరు చేయగలుగుతారంటే కేవలం ఆ క్వశ్చన్ ఇచ్చిన వాళ్ళే చేయగలుగుతారు. కానీ ఇది మనకి ఎగ్జామ్లో వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా మనకి క్లూస్ కొన్ని వర్కౌట్ అవుతాయి. చూడండి, మనకి ఒక్క నిమిషం, క్వశ్చన్ నేను కరెక్ట్గా వేసిన ఓకే. సెక్ పవర్ 6 ఆల్ఫా, రైట్. చూడండి, మనకి సెక్ కొసెక్కుల్లో క్వశ్చన్ ఉంది. అండ్ ఇది 27, ఇది 8. అంటే పర్ఫెక్ట్ క్యూబులు ఉన్నాయి అక్కడ. మంచిగా ఆలోచించండి. అంటే ఇది క్యూబే కదా. సెక్ పవర్ 6 అంటే అది హోల్ క్యూబ్గా రాయొచ్చు, ఇది హోల్ క్యూబ్గా రాయొచ్చు, ఇది హోల్ క్యూబ్ రాయొచ్చు, ఇది హోల్ క్యూబ్గా రాయొచ్చు. కానీ ఇక్కడ అలా లేదే. సైన్ పవర్ 4 ఉంది, దీనికి ముందు 15, ఇది హోల్ స్క్వేర్లో రాయొచ్చు. ఇది రాయగలమా? 15 రాయలేము. దీన్ని రాయగలమా? 10ని హోల్ స్క్వేర్లో రాయలేము. అంటే మీరు ఇలాంటి మోడల్ క్వశ్చన్ ఒకటి మీరు ఐపీలో చేస్తారు, 10th క్లాస్లో ఎగ్జామ్లో రాస్తారు. 1ని సెకండ్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా అని రాసే ఒక క్వశ్చన్ ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అక్కడ కూడా ఇదే సేమ్ ఐడియా. ఈ 6 నుంచి ఎవరో తయారయ్యి ఇటొచ్చి ఇక్కడ సబ్ట్రాక్షన్ జరగాలి. ఈ 15 పోవాలి. ఈ 15 అనే నెంబరు మారాలి. సైన్స్ పవర్ 4 మారటం కాదు, 15 అనే నెంబర్ మారాలి. 15 సైన్ పవర్ 4 ఆల్ఫా పోయి 16 సైన్ పవర్ తగ్గటము, సైన్ పవర్ 4 ఆల్ఫా రావటము, లేదా 9 సైన్ పవర్ 4 ఆల్ఫా రావటము జరగాలి. ఎందుకు? ఇవి స్క్వేర్లు అయినాయి కాబట్టి, అవి స్క్వేర్లు కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్లు కోఎఫిషియంట్గా ఉండాలి. సో 15 16గా మారాలన్నా లేదా 15 9గా మారాలన్నా కొన్ని సైన్ పవర్ 4లు అటు నుంచి ఇటు వచ్చి సబ్ట్రాక్షన్ యాడింగ్ జరగాలి. సో ఇటు ఎవరు రావాలి? సైన్ పవర్ 4 రావాలి. ఇటు సైన్ పవర్ 4 రావాలంటే అటు సైన్ పవర్ 4 ఉండాలి అక్కడ. ఎక్కడి నుంచి వస్తుంది సైన్ పవర్ 4? సో ఇలా ఇంతే. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎలాగో 1. దీనికి హోల్ స్క్వేర్ కూడా ఎందుకు పెట్టామంటే మరి ఇది స్క్వేర్ ఉండి ఇంకో స్క్వేర్ ఉంటేనే కదా పవర్ 4 అయితే ఇటు వచ్చేది. సో అది ఇక్కడ లాజిక్ అండి. అలా మనం ఆలోచించాలి. ఇక్కడ 15 10లు ఆడ్ ఉన్నాయి, ఇక్కడ ఏవో స్క్వేర్ నెంబర్లు రావాల్సినవి ఉన్నాయి. అది సో 15 సైన్ పవర్ 4 ఆల్ఫా ప్లస్ 10 కాస్ పవర్ 4 ఆల్ఫా ఈక్వల్ టు 6 ఇంటూ సైన్ పవర్ 4 ఆల్ఫా ప్లస్ కాస్ పవర్ 4 ఆల్ఫా ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా. సో 15 సైన్ పవర్ 4 ఆల్ఫా మైనస్ 6 సైన్ పవర్ 4 ఆల్ఫా. ఎక్కడి నుంచి వచ్చింది? 6 సైన్ పవర్ 4 ఆల్ఫా. 6 లోపలికి ఇంటూ చేస్తే అది ఇటు తీసుకొస్తే -6 ప్లస్ 10 కాస్ పవర్ 4 ఆల్ఫా మైనస్ 6 కాస్ పవర్ 4 ఆల్ఫా. ఇది 6 1 + 6 కదండి, ఇటు వస్తే -6. ఇంకెవరు వస్తారు? ఇటు వస్తుంది. 6 2 = 12 అంటే -12 సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇటు వస్తుంది. ఈక్వల్ టు ఎవరు లేరు 0. మీరు ఇక్కడ కూడా గమనించండి, ఇక్కడ 15 ఉంది, ఈ 6 ఉంది. 15 నుంచి 6 పోతే 9 పర్ఫెక్ట్ స్క్వేర్. 10 ఉంది, 6 ఉంది, 10 నుంచి 6 పోతే 4 పర్ఫెక్ట్ స్క్వేర్. కాబట్టి ఈ 6ని ఇటు తీసుకొచ్చి మైనస్ చేయాలి. మీకు ఇదే కదా నేను ఇంతకుముందు హైయెస్ట్ ఐక్యూ లెవెల్ ఉండాలని నేను ఒక క్వశ్చన్ దగ్గర చెప్పాను నేను. మరి 15 నుంచి మీరు 6 తీసేయగలరా? తీసేయలేరు. ఎందుకంటే ఇది 15 సైన్ పవర్ 4 అండి. 15 సైన్ పవర్ 4లో నుంచి 6 సబ్ట్రాక్ట్ అవ్వదు. ఇది అన్లైక్ టర్మ్స్ చేయలేము. అదే ఇది 6 సైన్ పవర్ 4 ఆల్ఫా అయితే చేయొచ్చు. అందుకు ఇదంతా జరిగింది. ఇలాంటి ఆలోచన మన ముందు ఉండాలి. ఖచ్చితంగా క్లూ ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఇది క్లూ. ఈ ఐక్యూ లెవెల్ వర్కౌట్ అవుతుంది. ఇది సాధ్యమయ్యేదే, పిల్లలకి సహజంగా వచ్చేది, ప్రాక్టీస్ చేయడం ద్వారా సహజంగా వచ్చేది, 100% వచ్చేది ఇది. సో అనుకున్న ప్రకారమే, మన ప్లాన్ ప్రకారమే కిడ్నాప్ జరిగింది. స్టెప్స్ రాయటం జరిగింది. -12 సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 0. సో ఇది 3 సైన్ స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్ గాను, ఇది 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్ గాను మీరు భావిస్తే ఇది ఎవరో తెలుసా? 2 ×
3 sin స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 2 cos స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. చూడండి కావాలంటే ఈ 3 ఇంటూ చేయండి, ఇది వస్తుంది. 2 3 6, 6 2 12 sin స్క్వేర్ ఆల్ఫా cos స్క్వేర్ ఆల్ఫా. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇదంతా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 కాబట్టి మామూలుగా ఇది కూడా 0నే. 3 sin స్క్వేర్ ఆల్ఫా మైనస్ 2 cos స్క్వేర్ ఆల్ఫా 0. అక్కడ నుంచి 2 cos స్క్వేర్ ఆల్ఫా ఒకటి పంపించండి. 3 sin స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 2 cos స్క్వేర్ ఆల్ఫా. ఇక్కడ నుంచి కాస్ స్క్వేర్ని కూడా సైన్లోకి మార్చారనుకోండి, సైన్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ వచ్చింది. సైన్ స్క్వేర్ ఆల్ఫాని బట్టి ఇది రెండు రాయొచ్చు. సైన్ స్క్వేర్ వస్తే సెక్ ఆల్ఫా కోసెక్ ఆల్ఫాలు కూడా రాయొచ్చు. బట్ అలా కాకుండా ఇంకో పని చేద్దాం. కాస్ స్క్వేర్ ఇటు బై చేయండి, ఇక్కడ రాస్తాను నేను. సైన్ స్క్వేర్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 2/3. కాస్ స్క్వేర్ ఇటు వచ్చింది కాబట్టి 3 ఇటు వస్తుంది. అంటే ఇది tan స్క్వేర్ ఆల్ఫా 2/3. tan స్క్వేర్ ఆల్ఫా 2/3 అయితే కాటు స్క్వేర్ ఆల్ఫా ఏమవుతుంది? 3/2. ఎందుకు tan స్క్వేర్ ఆల్ఫా కాటు స్క్వేర్ ఆల్ఫాలు రాయాల్సి వచ్చింది మీరు ఆలోచించండి. ఇక్కడ మనకిచ్చిన క్వశ్చన్లో ఉన్న వాళ్ళిద్దరూ వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళతో సంబంధం ఉన్నవాళ్ళు. సెక్ పవర్ 6 ఆల్ఫా ప్లస్ 8 కొసెక్ పవర్ 6 ఆల్ఫా. దీన్ని చూడండి, 27 ఇంటూ సెక్ పవర్ 6 సెక్ స్క్వేర్ ఆల్ఫా హోల్ క్యూబ్ ప్లస్ 8 ఇంటూ కొసెక్ స్క్వేర్ ఆల్ఫా హోల్ క్యూబ్. 27 ఇంటూ సెక్ స్క్వేర్ tan స్క్వేర్తో లింక్ అయ్యి ఉంటుంది, ఐడెంటిటీ ఉంది కదండి. సో 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా హోల్ క్యూబ్ ప్లస్ 8 ఇంటూ కొసెక్ స్క్వేర్ 1 ప్లస్ కాటు స్క్వేర్ ఆల్ఫా హోల్ క్యూబ్. సో 27 ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా ఎంత? 2/3 హోల్ క్యూబ్ ప్లస్ 8 ఇంటూ 1 ప్లస్ 3/2 హోల్ క్యూబ్. అంతే, ఈ కష్టం పూర్తి చేసుకుంటే మన పని అయిపోతుంది. 3 1s are 3 ప్లస్ 2 5/3 హోల్ క్యూబ్ ప్లస్ 8 ఇంటూ 2 1s are 2 ప్లస్ 3 5/2 హోల్ క్యూబ్. 27 ఇంటూ 125/27 కింద అంతే కదా, 3 క్యూబ్ 27 ప్లస్ 8 ఇంటూ 125/8. సో 8 8 క్యాన్సిల్, 22 క్యాన్సిల్, 125 ప్లస్ 125 250. బాబాయ్ చూసారా 27 ఎంత తెలివిగా ఇచ్చాడు. ఇక్కడ 3 క్యూబ్ రాబోతుందని తెలిసి అది క్యాన్సిల్ అవటానికి 27 ఇచ్చారు. క్వశ్చన్ తయారు చేసిన వాళ్ళు మామూలుగా మహానుభావులు. సో ఇవండి 25 ప్రాక్టీస్ టెస్ట్ 1. ఒక చిన్న సైజు సినిమా రిలీజ్ అవుతుంది ఇప్పుడు మీకు. ఓకే, కీప్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.